సాయిబంధులారా, ఈరోజు సత్సంగ సప్తాహంలో 3వ రోజు. వాస్తవానికి ఒక రోజులో ఒక అధ్యాయాన్ని పూర్తి చేయడం సాహసమే, మనకు అర్థం తెలిసిపోతుంది, చాలా టైం సరిపోవడంలే. అయినా కూడా అందులో ముఖ్యమైన విషయాలని మాత్రమే చెప్పే టైం కూడా లేదు, కాస్త మిస్ అవుతూ వస్తున్నాం. ఆ మిగిలిన విషయాలు ఏదైనా ఉంటే సచరిత్ర రూపంలో మనం చదువుకోవచ్చు, కాబట్టి ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ఈరోజు 3వ రోజు శ్రీ సాయి సచరిత్ర, 3వ రోజు 3వ అధ్యాయం మనం మాట్లాడుకునేది. ఇక్కడ మీరు గమనిస్తే ఆధ్యాత్మిక మార్గం, లౌకిక మార్గం రెండు నడుస్తూ ఉంటాయి జీవితంలో ప్యారలల్గా. మన జీవితంలో రెండు నడుస్తూ ఉంటాయి. అలా పూర్తిగా ఆధ్యాత్మిక వైపు వెళ్ళలేము, అలాగని పూర్తిగా లౌకికంగానే ఉండలేము. అంటే అర్థం ఏంటి? భక్తి ఉంటుంది, దేవాలయాలకు వెళ్ళడం ఉంటుంది, భజనలు పూజలు చేయడం పాల్గొనడం ఉంటుంది. దాంతో పాటుగా కుటుంబ బాధ్యతలు, కర్తవ్యాలు ఇవి కూడా ఉంటాయి. ఈ రెండింటినీ ఒక తాటి మీద నడిపించడమే ఇప్పుడు మనకు ఉండాల్సినటువంటి గొప్ప నైపుణ్యం. అంటే జీవితం అనేది ఎలా నడుచుకోవాలి, ఎలా నడపాలి అంటే ఆధ్యాత్మికంగా ఏదైతే నేర్చుకున్నారో జోబులో పెట్టలేదా అన్ని కట్ అయ్యి. కాబట్టి జీవితం నిర్వహించడం, ఆధ్యాత్మికంగా పురోగమించడం రెండు రకాలైన విషయాలుగా అనుకుంటాం. అది వాస్తవం ఏంటంటే రెండు ఒకటే. దాన్ని ఎలా వివరించుకోవచ్చు అంటే, ఆధ్యాత్మికంగా ఏదైతే నేర్చుకున్నామో, గ్రంథాల రూపంగా గురుముఖత ఏదైతే నేర్చుకున్నామో, వారందరూ చెప్పే సారాంశం ఏంటంటే, నేను చెప్పే ప్రతి బోధ నువ్వు జీవితంలో ఎదగడానికి, నీ జీవితాన్ని నాణ్యంగా జీవించడానికి, జీవితంలో అభివృద్ధి చెందడానికి మాత్రమే ఉద్దేశించబడి ఉంటాయి. వేరే సిలబస్ ఏమి ఉండదు. మీరు రామాయణం తీసుకోండి, రామాయణంలో ప్రతి పాత్ర ఏదో ఒకటి నేర్పిస్తుంది. అహంకారంగా ఉంటే ఏమవుతావు, పరస్త్రీలను వ్యామోహం చెందితే ఏమవుతావు, రావణాసురుడు క్యారెక్టర్ ద్వారా నేర్పిస్తుంది. ఇచ్చిన మాట ఎలా కట్టుబడి ఉండాలి, తండ్రి కోసం ఎలా కష్టాలు భరించాలి అన్నది రాముడు క్యారెక్టర్ ద్వారా నేర్చుకోవచ్చు. ఒకవేళ సొంత అన్నదమ్ముడు దుర్మార్గుడైనా మనం అనుసరించాల్సిన పని లేదు, మన ధర్మంలో మనం ఉండొచ్చు. సొంత అన్న అధర్మ మార్గంలో ఉన్నంత మాత్రాన, ఒకే కడుపును పుట్టినంత మాత్రాన వాడు అనుసరించి నేను కూడా పతనం కావాల్సిన పని లేదు అని విభీషణుడు క్యారెక్టర్ నేర్పిస్తుంది. అన్న దుర్మార్గుడే, ఫాలో కావాల. సొంత శక్తి ఎంత ఉన్నా ఆ సొంత శక్తి ఏదైతే ఉందో, ఆ స్వశక్తి ఏదైతే ఉందో అదంతా నా గురువు ఇచ్చిందే, నా దేవుడు ఇచ్చిందే అని ఎలా అణిగిమణిగి ఉండాలో హనుమంతుడి క్యారెక్టర్ ద్వారా నేర్చుకోవచ్చు. కాబట్టి భర్త కనుక ఐశ్వర్యంతో ఉంటే ఏ విధంగా అనుసరిస్తామో, అనుగమిస్తామో, అదే భర్త కష్టాలు పాలైనప్పుడు కూడా అంతే ధర్మంగా ఆయన అనుసరించాలి అని చెప్పి రాముల వారితో అరణ్యానికి వెళ్ళినటువంటి సీతమ్మ క్యారెక్టర్ ద్వారా మనం నేర్చుకోవచ్చు. కాబట్టి చెప్పుడు మాటలు వింటే ఎలా పతనమైపోతామో, కుటుంబాలు ఎలా విచ్ఛిన్నమైపోతాయో మందర క్యారెక్టర్ ద్వారా మనం నేర్చుకోవచ్చు. నువ్వు కానీ నమ్మినట్లయితే, నువ్వు కానీ ఒక భగవంతుని యొక్క ఆశ్రయం పొందాలని కోరుకున్నట్లయితే, బలంగా ఉన్నట్లయితే, నువ్వు చనిపోయే లోపైనా సరే ఆయన దర్శనం అవుతుంది, నువ్వు ఆశగా ఎదురు చూడొచ్చు అన్నది శబరిమాత క్యారెక్టర్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. మీరు ఏదైనా చూడండి, రామాయణంలో ఎన్ని క్యారెక్టర్స్ అయితే ఉన్నాయో వాటన్నిటి ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. మహాభారతంలో ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్కటి నేర్పిస్తుంది, పురాణాలలో నేర్పిస్తుంది, ఉపనిషత్తుల్లో సారాంశం అంతా మన జీవితాన్ని మనం అభివృద్ధి చెందడానికే. సాయి సచ్చరిత్రలో ప్రతి అధ్యాయం కూడా నువ్వు ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా జీవిస్తే నువ్వు ఆనందంగా ఉంటావు, ప్రశాంతంగా ఉంటావు అని చెప్పడమే. అంటే అర్థం ఏంటి? గ్రంథాల్లో ఉన్నది థియరీ పార్ట్ అయితే మన జీవితం ప్రాక్టికల్ పార్ట్.
వాళ్ళు నేర్పించిన దాన్ని నువ్వు జీవితంలో అప్లై చేస్తే నువ్వు ఆనందంగా ఉంటావు, సుఖ సంతోషాలతో ఉంటావు అని చెప్పడమే కదా ఇదంతా. కాబట్టి జీవితం వేరు కాదు, ఆధ్యాత్మికత వేరు కాదు, రెండు ఒకటే. ఆ రెండు ఒకటే అనుకుంటేనే మనం ఆనందంగా జీవించగలం. కాకుండా నా జీవితం వేరండి, ఈ ఆధ్యాత్మికత వేరు, నేను భక్తి వేరు, అది వేరు అంటే మనం భ్రష్టు పట్టిపోతాం. కాబట్టి రెండు ఒకటే. ఇక్కడ నేర్చుకున్నావు, అక్కడ అప్లై చేయి. ఉదాహరణకి ప్రతి వ్యక్తిలో బాబాను చూడు అని ఇక్కడ చెప్పాం. ఈ వేదిక మీద నుంచి చెప్పాడు బాబా, మీరు నేర్చుకున్నారు. అక్కడికి వచ్చి ఎవరో ₹1 భిక్ష అడిగాడు, వాడిని కసిరి కొట్టామనుకోండి, ఇక్కడ నేర్చుకున్న దాన్ని నువ్వు అక్కడ అప్లై చేయలే. నువ్వు కసిరి కొట్టాల్సిన పనిలే. నీ దగ్గర ఉంటే ఇవ్వచ్చు, లేదంటే మౌనంగా ఉండొచ్చు. ఎరా బుద్ధి లేదా అడుక్కుంటున్నావు అనకూడదు. ఎందుకంటే అందులో ఉన్న జీవాత్మ, ఈ జీవాత్మ రెండింటికి అధికారి ఒకటే, పరమాత్మ. కాబట్టి నాలో ఉన్నది ఆయనలో ఉన్నప్పుడు ఆయన నేను ఎందుకు ద్వేషిస్తా? కాబట్టి ద్వేషం ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన వేరు నేను వేరు అన్న దగ్గర నుంచి వస్తుంది ద్వేషం. ఆయన నాకు నచ్చలేదండి. ఎందుకు నచ్చలా? ఆయనలో ఉన్న ఆత్మే కదా నీలో ఉంది, రెండు ఒకటే కదా శాస్త్రం చెప్తా ఉంది. బాబావారు అదేగా చెప్పారు కదా, కుక్క ఆకలి తీర్చిన నా ఆకలి తీర్చినట్టే. ఎలా అవుతుంది? కుక్క ఆత్మ వేరు, బాబావారి ఆత్మ వేరైతే రెండు ఎలా సాటిస్ఫై అవుతాయి? కావు కదా. అంటే మనం ద్వేషిస్తున్నాము అంటే ఆయన వేరు నేను వేరు. లేదు ప్రేమిస్తున్నావు, ఆయనే నాకు కావాలి, ఇది నా కుటుంబం అంటే మమకారం కూడా పెంచుకుంటూ ఉన్నావు, అది కూడా పొరపాటే కదా. కాబట్టి మన జీవితంలో అహంకారం కానీ, మమకారం కానీ, కామాది అరిషడ్వర్గాలు కానీ, ఈ అనకువ లేకపోవడం, ఇవన్నీ కానీ ఎందువల్ల వస్తాయి అంటే అజ్ఞానం ద్వారా మాత్రమే వస్తాయి. ఆ అజ్ఞానాన్ని పోగొట్టేవాడే సద్గురువు. కాబట్టి ఈరోజు 3వ అధ్యాయం ద్వారా మనకు ఆయన ఏం నేర్పిస్తున్నాడో క్లుప్తంగా చెప్పుకుంటూ వెళ్దాం. క్లుప్తంగా, సమయం ఎక్కువ ఉండడం లేదు కాబట్టి. సాధారణంగా భగవంతుని ఎందుకు నమ్ముతాము అంటే, ఒకటి కోరికల కోసం, అంతే కదా. కోరికలు లేకుండా ఉన్న వాళ్ళు లేరా? ఉంటారు. అది నిష్కామ కర్మ, ఆ స్థాయి వేరు, తీవ్రమైనటువంటి స్థాయి అది. కాబట్టి కోరికలతో రావాలి, రావడం తప్పు కూడా కాదు, తప్పు కాదు. కాబట్టి కోరికలు తీరాలంటే రెండవది ఆనందంగా జీవించాలండి. ఎవరైనా కోరుకునేది అదే. అసలు ఎందుకు కోరికలు తీరాలి? ఆనందం కోసమే కదా కోరికలు తీరాలి. కాబట్టి ఆనందంగా జీవించడానికి భగవంతుని మనం ఆశ్రయిస్తాం. ఒకటి కోరికలు తీర్చుకోవడానికి, 2 ఆనందంగా జీవించడానికి, 3 తృప్తిగా ఉండడానికి. ఎంతకు తృప్తి? ఎక్కడో కొలమానం ఉంటుంది కదా, ఎక్కడో ఆగిపోవాల్సింది ఒకటి ఉంటుంది కదా. కానీ మనిషి ఆగడంలే, పోతూ ఉంటే పోతూనే ఉన్నాడు. అందువల్లే అన్నదానం ఎందుకు చేస్తాం ఎక్కువ మంది అంటే, అన్నదానంలో మాత్రమే ఇక చాలు అంటాడు కాబట్టి. అదే నువ్వు డబ్బు ఇచ్చావనుకో, చాలు అనేదానికి లేదు, సంపాదిస్తే చాలు లేదు. అందువల్ల వీడి చేత ఖచ్చితంగా నేను చాలు అనిపించాలి. అలా అనిపించాలంటే అన్నదానం చేయాలి. ఆయన ఇంకా చాలు అంటే తృప్తిగా, అంటే తృప్తి పడతాడు ఆహారంతో. కాబట్టి తృప్తిగా జీవించడానికి ఎంత సంపద ఉండాలి, ఎంత డబ్బు ఉండాలి, ఎంత నగలు ఉండాలి, ఎంత పరివారం ఉండాలి, ఇదంతా ఎంత 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 ఏదో కొలత ఉండాలి. ఆ కొలత ఎంత, దానికోసం జీవిస్తాం. భగవంతుడి దగ్గరకు వచ్చి తృప్తిగా జీవించేటువంటి అవకాశం ఇవ్వు బాబా అని అంటాం. కాబట్టి తృప్తి కోసం, ఇంకా వైరాగ్యం పెరిగిందంటే దుఃఖ బంధనాల నుంచి తప్పించుకోవడం కోసం. మామూలుగా మనము ప్రేమగా ఉండే వాళ్ళని ఆలింగనం చేసుకుంటాం. ఎవరైనా సరే కష్టాన్ని ఆలింగనం చేసుకుంటారా? కష్టమా రా, నాతో ఉండు, నాతో కాపురం చేయంటారా? కష్టాలను ఎవరు ఆలింగనం చేసుకోరు. దుఃఖం దూరంగా పోవాలని ప్రయత్నం చేస్తారు. దుఃఖం దరిదాపుల్లో ఉండాలని కూడా కోరుకోరు. అంటే కష్టాలు, దుఃఖాలు, ఆ బంధనం ఏదైతే ఉందో, బంధనం అంటే ఎలా వచ్చింది? ఆల్రెడీ తగులుకునింది ఆ బంధనం, పూర్వజన్మల సంస్కారాల వల్ల తగులుకునింది. అది నువ్వు అనుభవించాల్సిందే, తప్పదు. ఆ బంధనాన్ని తప్పించమని కోరడం, భగవంతుని కోరడం. కాబట్టి దుఃఖం నుంచి బంధాలు తప్పించుకోవాలి. ఇంకా ముఖ్యంగా ప్రపంచ విషయాల్లో తగులుకోకుండా ఉండేలాగా చేయనైనా ఎక్కువ తగులుకుంటూ ఉన్నాను ఈ మధ్యకాలంలో. కాబట్టి ఈ ప్రపంచ విషయాల్లో తగులుకునే కొద్దీ మనసు వికలమైపోతూ ఉంది. కాస్త నీ వైపుకి దారి మలుచు అని చెప్పి వేడుకుంటాం. ఇంకా ముఖ్యంగా
గర్వము అహంకారము ఏదైతే ఉంటాయో మన లోపల ఉంటాయి ఖచ్చితంగా. నిన్న కూడా మాట్లాడుకున్నాం కదా, ఎక్కువసేపు దాని గురించే మాట్లాడుకున్నాం. ఆ గర్వము అహంకారం అనేటువంటి గుణాల నుంచి నన్ను కాస్త పక్కన పడేనాయన నీ దయతో అని కోరుకుంటాం. ఇంకా చెడు పలకడం వలన, చెడు మాట్లాడడం వలన పాపం అనేది వస్తుంది ఖచ్చితంగా, పుణ్యం రాదు. కాబట్టి చెడు పలకడం వలన, చెడుని ఆలోచించడం వలన ఏదైనా దోషం వచ్చినట్లయితే కనుక ఆ దోషాల నుంచి కాపాడు. ఇంకా ముఖ్యంగా మరణ భయం నుంచి నన్ను కాపాడు. మరణ భయం అన్నిటికంటే దారుణమైన భయం ఏదన్నా ఉంది అంటే మరణ భయం. ఆ మరణ భయాన్ని కనుక జయించామంటే ఇంకా నువ్వు వృద్ధాప్యంలో నిన్ను ఆనందం కట్టిపడేస్తుంది. ఎందుకంటే భయమే ఉంది. ఇంకా ఉదాహరణకి జీవితంలో నువ్వు ఏం చేసినా చివరికి చేరుకునేది ఎక్కడికి? మరణం అనే దగ్గరికే కదా. చేరుకోవాలి, అందరూ ఏదో ఒక టైంలో చేరుకోవాల్సిందే. ఆల్రెడీ బుకింగ్ స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడు బుకింగ్ స్టార్ట్ అయింది? మనం పుట్టినప్పుడే స్టార్ట్ అయింది. ఎప్పుడో చస్తాం, దాంట్లో డౌటే లేదు. కాకపోతే ఆ మరణం అనేది ఎలా వస్తుంది అన్నది వారి వారి కర్మానుసారంగానే ఉంటుంది. మనం గమనిస్తే కర్మానుసారంగానే ఉంటుంది. పుణ్యాత్ములు ఎలా ఉంటారంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూనే మాట్లాడుకుంటూనే వారికే తెలియకుండా ప్రాణాలు వదిలేస్తారు. అదే విమానం. మోక్షం అంటే అదే, ఇంకోటి ఏం కాదు. కాస్త కర్మలు ఇంకా మిగిలి ఉంటే కనుక మంచంలో పడి కుషించి శుష్కించి అల్లాడి అందరినీ తిట్టించి అందరికాడ తిట్లు తిని చివరికి అసహించుకునే స్థాయికి దిగజారి ఎప్పుడు పోతాడా అని తల్లి తండ్రి బిడ్డ అందరూ ఎదురు చూసేటువంటి స్థాయిలో పోయే వాళ్ళు ఉంటారు. అంతిమ అలా ఉంటుంది. అది ఎవరైనా కోరుకుంటారా? ఎవరు కోరుకోరు. పుణ్యం సంగతి దేవుడు ఎరుగయ్యా, నేను ఆనందంగా పోయేటట్టు చూడు అని కోరుకుంటారు. కాబట్టి ఆ మరణ భయం ఏదైతే ఉందో, ఆ మరణం ఆసన్నమయ్యేటువంటి ఆ గడియలు ఏవైతే ఉన్నాయో వాటిలో మీరు నన్ను దయచూపి ప్రశాంతమైనటువంటి మరణాన్ని ప్రసాదించండి అనేది అత్యున్నతమైన అంతిమ కోరిక. అంతకు మించిన కోరిక లేదు. మరి అది కూడా దాని తర్వాత కూడా కోరతామండి. ఏం కోరచ్చు? ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా భగవంతుడా మంచి ఉపాధిలో నన్ను ఉండేటట్టు చూడు, ఉత్తమ సంస్కారంలో జీవించేటట్టు చూడు. అది వేరే, దాని పక్కన పెట్టేద్దాం. దీనికి ఎండింగ్ వరకు మాట్లాడుకుంటే మరి ఇన్ని కావాలంటే, అంటే కోరికలు తీరాలన్నా, నీలో ఉన్న దుర్గుణాలు పోవాలన్నా, ఆనందం శాశ్వతమైన తృప్తి రావాలన్నా, దుఃఖబంధంలోంచి బయటపడాలన్నా, చెడు పలకడం వల్ల వినడం వల్ల వచ్చేటువంటి దోషాలు పోవాలన్నా ఏం చెయ్యాలి అని అంటే శాస్త్రం రకరకాలు ఇచ్చింది. యజ్ఞాలు చేయాలి, హోమాలు చేయాలి, దాన ధర్మాలు చేయాలి, వ్రతాలు చేయాలి, ఇవన్నీ ఇచ్చింది శాస్త్రం. కానీ మనకున్నటువంటి సౌలభ్యం, మనకున్నటువంటి అద్భుతమైన సౌకర్యం ప్రపంచంలో ఎవ్వరికీ ఉండదు. అది సాయి భక్తులకి మాత్రమే సాధ్యమైనది. ఎందుకు అంటే సాయి సాయి అనేటువంటి 2 మాటల్ని నువ్వు అనగలిగితే ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఇవన్నీ మీకు కలుగుతాయి అని సాక్షాత్తు భగవంతుడే మనకు ఆశీర్వదించాడు. ఎంత సులభం! సాయి సాయి అనేటువంటి నామస్మరణం, సాయి రూప ధ్యానం, సాయి నామ సంకీర్తనం, సాయి రూప ధ్యానం, సాయి రూపాన్ని ధ్యానించడం, సాయి నామాన్ని జపించడం, సాయి సాయిని స్మరించడం, సాయి నామ సంకీర్తనం చేయడం, ఆయన గుణగణాలని సంకీర్తన చేయడం, పాడడం. కాబట్టి బాబావారు ఇచ్చినటువంటి ఈ సులభమైనటువంటివి. అందులో శాస్త్రం ఏం చెప్తారంటే, ఉదాహరణకి మీరు యజ్ఞాన్ని జరిపించాలనుకోండి. నేను అనుకున్నాను యజ్ఞాన్ని జరిపించాలని. నాకు అర్హత ఉందా? నేను జరిపించగలనా? నేను నిర్వహించగలనా? నిర్వహించడానికి సహకారం చేయగలను, దానికి కావాల్సిన ధనాన్ని కూడా ఇవ్వగలను. కానీ ఆ యజ్ఞాన్ని నిర్వహించే బాధ్యత, అధికారం ఒక పూజారికి, ఒక బ్రాహ్మణుడికి మాత్రమే ఇచ్చింది శాస్త్రం. అవునా కదా? అయ్యా నేను చేస్తాను, నాకు వచ్చు మంత్రాలన్నీ, నాకు అన్ని తెలుసు అని చెప్పి నీకు ఆ పూజారి లేదా బ్రాహ్మణత్వం లేని వాడి దగ్గర మీ ఇంట్లో వివాహం జరిపిస్తారా? వైదిక కార్యక్రమాలు జరిపిస్తారా? లేదు. ఎందుకని? శాస్త్రం అతనికి అధికారం ఇచ్చింది.
కాబట్టి కొన్ని కార్యక్రమాలు నిర్వర్తించాలి అంటే అధికారం ఇవ్వాలి శాస్త్రం. కానీ సులభమైనటువంటి ఈ సాధనా మార్గం ఏదైతే ఉందో, సాయినామ స్మరణం, సాయి రూప ధ్యానం, సాయినామ సంకీర్తనం, దీనికి అందరూ అర్హులే. చాతుర్వర్ణాల వారు అర్హులే. బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర, వైశ్య, మీరు ఏమైనా చెప్పుకోండి, వాళ్ళందరూ అర్హులే. ఈ చిన్న సాధన అద్భుతమైనటువంటి సాధన. మనం కాలేజీలకి వెళ్ళామనుకోండి, ఒక పదం అలవాటు చేశారు ఈ మధ్య కాలేజీల్లో. అదేంటంటే షార్ట్ కట్ కోర్సులు ఏమైనా ఉన్నాయా? ఇన్స్టెంట్ కోర్సులు. లాంగ్ టర్మ్ కాదు, లాంగ్ టర్మ్ కోర్సులు కొన్ని ఉంటాయి, షార్ట్ టర్మ్ కోర్సులు ఉంటాయి. ఇది షార్ట్ టర్మ్ కోర్స్. బాబావారిని నమ్మడం షార్ట్ టర్మ్. నీకు ఎంత వయసు ఉంటుందో తెలియదు కానీ, ఇంకెంతకాలం ఉంటుందో తెలియదు కానీ, నువ్వు షార్ట్ టర్మ్లో నేను చెప్పినవన్నీ నువ్వు సాధించాలనుకుంటే కనుక 4 ఇచ్చింది. సాయినామ స్మరణం, సాయి రూప ధ్యానం, సాయినామ సంకీర్తనం, చాలు. గుణగణగానం అయిపోయింది. సో 3వ అధ్యాయం ప్రారంభంలోనే ఇవి ఇచ్చారు. ఇంకో తమాషా ఏంటంటే, ఇప్పుడు చెప్పినటువంటి 4కి ఖర్చు లేదు, పైసా ఖర్చు లేదు. మీరు రేపు సత్యవ్రతం చేస్తున్నాం. మనం సత్యవ్రతం చేసే వాళ్ళకి ఉచితమైన, వాస్తవానికి ఉచితం లేదు అక్కడ. అందులో ఏ వస్తువులు అయితే ఉన్నాయో అవన్నీ కొనాల్సిందే డబ్బులు ఇచ్చి. మరి ఉచితమే కదా, ఉచితమే. ఎవరికి? చేసే వాళ్ళకు ఉచితం. ఆ వస్తువులు ఉచితం కాదవి. ఆ వస్తువులు ఎవరో ఒకరి జేబులో నుంచి పెడితేనే ఆ వస్తువులన్నీ వస్తాయి. అంటే అర్థం ఏంటి? అన్నిటికీ ధర ఉంది, అన్నిటికీ డబ్బు చెల్లించాలి. నేను ఇలా కళ్ళు మూసుకొని సాయి 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 అని గుర్తు తెచ్చుకోవాలనుకున్నాను అనుకోండి, ఏం ఖర్చు ఉంది? ఖర్చు ఏమీ లేదు. నా నోటితో సాయి 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 అన్నాను అనుకోండి, ఏం ఖర్చు ఉంది? ఎవరికైనా ఫీజు కట్టాలనా? కట్టాల్సిన పని లేదు. కాబట్టి నేను ఒక పాట పాడాలనుకోండి, ఇలా పాడితేనే నీకు మైకు అన్నీ అవసరం అవుతాయి. మామూలుగా నువ్వు పాడుకుంటూ వెళ్ళి దేవుడు అడిగేవాడు, ఖర్చు ఏముంది? అందువల్ల పైసా ఖర్చు లేని అతి సులభమైనటువంటి మార్గాన్ని బాబావారు మనకు అందించారు. అందువల్ల ఆధ్యాత్మిక మార్గంలో సాయి మార్గం ఎందుకు విలక్షణమైనది, సాయిబాబా ఎందుకు విలక్షణ గురువుగా మారారు, సాయిబాబాకి కోట్లాది మంది ఎందుకు అయినారు అంటే, ఆయన కఠినమైన సాధనలు చెప్పలేదు, కఠోరమైన సాధనలు చెప్పలేదు, హఠయోగాలు చెప్పలేదు. ఆయన చాలా సరళంగా దిగొచ్చి అతి సామాన్య మానవుడు కూడా తరింపజేసేటట్టుగా చిన్న చెప్పారు. కాబట్టి ఈరోజు అందరూ ఆకట్టుకున్నారు. అందరికీ ఆయన ఆపద్బంధువుడు అయినాడు. మనందరికీ అంతే. ఉదాహరణ చూడండి, ఇలాగా ఒక సత్సంగం చెప్పాలంటే వేదాన్ని చదివిన వాళ్ళు, శ్లోకాలు కంఠదహా చెప్పగలిగిన వాళ్ళు, చాగంటి కోటేశ్వరరావు లాంటి వాళ్ళు, గరికపాటి నరసింహరావు గారి లాంటి వాళ్ళు, షణ్ముఖ శర్మ లాంటి వాళ్ళు చెప్పాలి. కానీ నేను కూడా చెప్తున్నానే, నేను కూడా సత్సంగం చెప్తున్నానే, నేను కూడా వందలాది ముందు ప్రవచనాలు ఇస్తున్నానే. మరి నాకు ఈ అర్హత ఎవరిచ్చారు? బాబావారి ప్రసాదం కాదా? చూసారా ఎంత సులభం చేశారు? అరే నువ్వు కానీ బాబాని నమ్ముకుంటే నువ్వు కూడా వేదికలు ఎక్కి ఉపన్యాసాలు ఇవ్వగలవు. ఆ అర్హత మనకిచ్చాడు ఆయన. అంతకు మించిన గొప్ప వరం ఏముంటుంది? ఆయన ఏం ట్యాగులు తగిలించలేదు. నా సత్సంగాలు చెప్పాలంటే నువ్వు వేదం చదవాలి, నువ్వు అది అధ్యయనం చేయాలి, లేదు నా మీద నీకు ప్రేమ ఉందా కొంచెం కూర్చొని చెప్పు అన్నాడు, చెప్పిస్తూ ఉన్నాడు. సులభమైనటువంటి ఆ బాబా యొక్క మార్గంలో మనం ప్రయాణిస్తున్నందుకు ధన్యులు. మనం గర్వంగా ఫీల్ అవ్వాల్సిన సందర్భం కూడా. అయితే 3వ అధ్యాయంలో ఆయన ఇంకా ఏమేమి చెప్పాడో మనం మాట్లాడుకుందాం. సాయిబాబా కీర్తి వర్ణనలు ప్రేమతో పాడిన గాని వినిన గాని భక్తుని పాపములు పటాపంచలగును. ఇందా చెప్పిన చిట్టా అంతా అదే. మరి చిట్టా అంతా రావాలంటే ఏం చేయాలి? ఆ పాటలు పాడాలి, వినాలి. పాటలు అంటే ఏం లేదు, ఆయన గుణగణాలు, ఆయనకు గొప్పతనం. ఆ గొప్పతనం, ఆ గుణగణాలే పాటల రూపంలో భక్తుడు పాడతాడు. అందువల్ల ఇవియే మోక్షమునకు సులభ సాధనము. కాబట్టి కృత యుగంలో ఒకటి, త్రేతాయుగంలో ఒకటి, ద్వాపర యుగంలో ఒకటి రకరకాల సాధనలు ఇచ్చింది శాస్త్రం. కానీ కలియుగంలో నామ సంకీర్తన మాత్రమే అది మనకిచ్చింది. పాడడమే. బాబా పాటలు పాడడం అంటే శృతి ఉండాలి, లయ ఉండాలి, లయబద్ధంగా ఉండాలి అనేటువంటిది పోయింది. అది లేదు, ఎవరైనా పాడచ్చు. దీనికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ కూడా ఇక్కడ ఉంటుంది.
తర్వాత మరొక అద్భుతమైనటువంటి ఒక చాప్టర్ ఉంది దీంట్లో. అదేంటంటే సాయి యొక్క మాతృప్రేమ. అదొక శీర్షిక, మాతృప్రేమ. సాయి బాబాలోనే ఇద్దరు ఉన్నారని తెలుసు మనకు. సాయి బాబాలోనే సాయి అంటే ఆయి అమ్మ, బాబా అంటే తండ్రి. ఆయన తల్లిలాగా తండ్రిలాగా రెండు పాత్రలు పోషిస్తాడు. మరి ఏంటి ఆ రెండు పాత్రలు వేరువేరుగా ఉంటాయా? తల్లి పాత్ర వేరుగా తండ్రి పాత్ర వేరుగా ఉంటుందా అంటే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. తల్లి బిడ్డ ఆకలి చూస్తుంది, బిడ్డని ఆలనా పాలనా చూస్తుంది, బిడ్డకి ఎప్పుడు అవసరం వచ్చినా తన హక్కును చేర్చుకుంటుంది. తండ్రి ఆ బిడ్డ ఎలా ఎదుగుతున్నాడు, ఏదైనా పొరపాటు మార్గంలో పోతున్నాడా, వీడు ఎక్కడ పొరపాటు చేస్తున్నాడు, వీడిని ఎలా మనం కంట్రోల్లో పెట్టాలి అనేదంతా చూసేది ఎవరంటే తండ్రి. గమనించుకుంటూ ఉంటాడు. తల్లికి ప్రేమ మాత్రమే ఉంటుంది, తండ్రికి ప్రేమతో పాటు క్రమశిక్షణ కూడా ఉంటుంది. క్రమశిక్షణ కూడా కలుపుతాడు తండ్రి. తల్లికి అలా ఉండదు. వాడు తప్పు చేసినాడంటే బిడ్డలేమండి, బిడ్డ తద్దుకోపోతాడులే అంటాడు. క్షమించే గుణం ఉంటుంది. తండ్రి అలా ఉండదు. కాబట్టి సాయిబాబా నీకు అవసరమైనప్పుడు ప్రేమను అందిస్తాడు, అవసరమైనప్పుడు శిక్షణ కూడా ఇస్తాడు. ఆయన దగ్గర సటగా ఉంటుంది, బెత్తం. కాబట్టి అనుగ్రహించే చెయ్యి ఉంది, తాట తీసేటువంటి సటకా కూడా ఉంది. అప్పుడప్పుడు సటకా దెబ్బలు కూడా పడుతూ ఉంటాయి, అందరూ పడాల్సిందే తప్పదు. కాబట్టి ఆయన యొక్క మాతృప్రేమ గురించి చెప్తూ ఏమన్నారంటే, ఆవు పొదుగు ఎల్లప్పుడూ నిండియే ఉండును. పొదుగు ఎప్పుడు నిండి ఉంటుంది ఆవుకి. అయితే దూడకు కావలసినప్పుడల్లా కుడిచినచో పాలు ధారగా కారును. ఆ లైను చదివినిపిస్తున్నా మీకు. అలాగుననే బిడ్డకు ఎప్పుడు పాలు కావాలనో తల్లి గ్రహించి సకాలమందు పాలిచ్చును. ఈ వాక్యాలు ఉన్నాయి. అంటే తెలిసిందే కదా, పాలు ఎప్పుడు పొదుగు నిండి ఉంటుంది. పొదుగు నిండినంత మాత్రాన దూడ ఆకలి తీరుతుందా? దీంట్లో నుంచి ఇంకొక పాయింట్ తీసుకుందాం మనం. పొదుగు నిండుంది, పొదుగు నిండిపోయిందండి ఆవు, బ్రహ్మాండంగా పొదుగు నిండా పాలు ఉన్నాయి, దూడ ఆకలి తీరుతుందా? మరి తిరాలంటే ఏం చేయాలి? తిరాలంటే ఏం చేయాలమ్మా? మాట్లాడండి. ఇప్పుడు పొదుగు నిండా పాలు ఉన్నాయి, మీరు చూసారు, అబ్బా పొదుగు నిండా పాలు ఉన్నాయండి అంటే దూడ ఆకలి తీరదు. దూడ వెళ్ళాలి, దూడ వెళ్ళాలి, పాలు కుడచాలి, అప్పుడు మాత్రమే ఆకలి తీరుతుంది. అదే బాబావారు ఇంకొక మాట అన్నారు, నా ఖజానా నిండుగా ఉంది, అడిగినంత వారికి ఇచ్చేంత సంపద ఉంది, కానీ ఇచ్చే ముందు వాడి అర్హత చూడాలి అన్నాడు. ఇదే సేమ్ అర్థం. అదే ఆయన దగ్గర అనుగ్రహం ఉంది, అనుగ్రహం అనే పొదుగు నిండా పాలు ఉన్నాయి, కానీ నువ్వు వాటిని సంపాదించే శక్తిని నువ్వు పొందాలి. ఆ దూడకి ఎలా వచ్చింది అర్హత? దూడకి ఎలా వచ్చిందంటే దాని కడుపున పుట్టింది కాబట్టి. అదే కదా, దూడ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎప్పుడు దూడ వస్తుందా, పాలు కుడుస్తుందా అని అది ఆశగా ఎదురు చూస్తూ ఉంటుంది. అలా పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు దారగా వదిలేస్తుంది. మనం దుర్మార్గంగా దాన్ని కట్టేసి పక్కకి లాగేసి డిపోకి అమ్మేస్తాం, అది వేరే సంగతి. దాని నోటికాడ కూడు తీసి మరీ మనం తాగుతాం. అందుకనే మనలో దుర్మార్గత్వం పెరుగుతాం. మనిషిలో ఎందుకు దుర్మార్గం పెరుగుతూ ఉందంటే, దానికోసం ప్రకృతి పాలిస్తే తృప్తిగా తాగనీయకుండా, కొంతమంది అయితే మహాత్ములు తృప్తిగా తాగనిస్తారో తెలియదు, కొంతమంది దాన్ని ఆపి పక్కకు లాగేసి మరి పాలు పిండి బూతుకు పోసేస్తారు. మన దుర్మార్గత్వం అక్కడి నుంచే మొదలు. రోజు నిద్రలేస్తే టీ తాగుతాం కదా, పాలు వస్తాయి కదా, ఆ పాలు ఆ ప్రేమతో నిండిన పాలు కాదు అవి. దూడకాడ నోటికాడి పాలు తీసేసి నువ్వు తాగుతున్నావు దుర్మార్గ పాలై. ఇదొక ఆలోచన చేసి చూడండి ఎలా ఉంటుందో. కాబట్టి ఉన్నాయి, బాబా పొదుగు నిండా పాలు ఉన్నాయి. అర్హత సంపాదించాలి. ఏ అర్హత అంటే, బాబా యొక్క బిడ్డని నేను కాబట్టి నాకు అర్హత ఉంది నీ పాలు తాగడానికి అనేటువంటి అదైనా సంపాదించాలి. లేదా ఆయనే పిలిచి ప్రేమగా పిలిచి, నా కడుపు నిండా పాలు ఉన్నాయిరా, పొదుగు నిండా తాగరా అని చెప్పేటట్టయినా ఉండాలి. కాబట్టి దూడకి ఏ అర్హత ఉందో పాలు తాగడానికి, తన తల్లి పొదుగు నిండా ఉన్న పాలు తాగడానికి, ఒక భక్తుడిగా అర్హతను నువ్వు సంపాదిస్తున్నావా లేదా చెక్ చేసుకో. మరి పొదుగు లేదండి, ఎండిపోయిందండి, అది ఒట్టిదనడానికి లేదు. ఆయనే అన్నాడు ఖజానా నిండుగా ఉంది. ఆధ్యాత్మిక ఖజానా మాత్రమే కాదు, మామూలుగా సద్గురువులు కానీ దేవుళ్ళు కానీ
ఆధ్యాత్మికంగా నువ్వు ఉన్నత సాధించడానికి కృషి చేస్తారు. నీ లౌకికమైన విషయాలు పట్టించుకోరు. భగవాన్ రమణ మహర్షులు ఆధ్యాత్మిక బోధ చేశాడు. రామకృష్ణ పరమహంస ఆధ్యాత్మిక బోధ చేశాడు. ఆది శంకరాచార్యులు ఆధ్యాత్మిక బోధ చేశాడు. అయినా అప్పుడప్పుడు ఆయన కదిలిపోయి భక్తుడి కష్టాన్ని కూడా చూస్తాడు. ఆది శంకరాచార్యుల విషయం మీకు తెలుసు కదా. ఆయన దగ్గర ఒక ఇంటికి భిక్షకెళ్తే ఆ తల్లికి ఏం పెట్టడానికి లేదు. అది కూడా ఎంగిల్ చేసిన ఉసిరికాయ ఉంది. ఆ ఉసిరి పెట్టొచ్చా లేదా సంశయంతో ఉంది ఆ తల్లి. పేద ఇల్లాలు, భక్తురాలు. అది తీసుకొచ్చి ఇచ్చింది. కనక వర్షం కురిసింది. కనకధారా స్తోత్రం. ఆ కనకధారా స్తోత్రం కథ కురవడానికి, ఆ రావడానికి, ఆ కనక వర్షం కురవడానికి కారణం గురువు స్పందించాడు. గురువు హృదయం స్పందించింది. ఈ తల్లి యొక్క కష్టం పోవాలి అని నిర్ణయించుకున్నాడు, పోయింది. అంటే అక్కడ కేవలం ఆధ్యాత్మిక చింతనే లేదు, ఇక్కడ ఆ అవసరం కూడా తీర్చాడు కదా. అదేవిధంగా రామకృష్ణ పరమహంస కూడా ఒక వ్యక్తిని తీర్చిదిద్దాడు, వివేకానందుడిని తీర్చిదిద్ది ప్రపంచానికి ఒక గొప్ప ఆస్తినిచ్చాడు. రమణ మహర్షి కూడా అలాంటివే, ఆకలి తీర్చాడు ఎంతోమందికి. ఇదే కోవలో బాబావారు కూడా కేవలం ఆధ్యాత్మిక ఉన్నతే కాదు. బాబావారు అంటారు ఒక సందర్భంలో, నేను 2వ అధ్యాయంలోనే అంటాడు, వాడి గృహకృత్యాలందు కూడా నేను సహాయపడతాను అన్నాడు. గృహకృత్యాలు, నీ ఇంట్లో అవసరం వచ్చింది, బాబావారు వస్తారండి. మీ అబ్బాయికి పెళ్లి కుదరలా, బాబావారు చేస్తారండి. ఆయనకేం పనండి వాటితో. ఆయన భక్తి వైరాగ్యం ఇది కదా చేయాలా, కాదు కాదు, బాబా విలక్షణత అది. నీ కుటుంబ వ్యవహారాలు పట్టించుకుంటాడు. నీ సొంత విషయాల్లో ఆయన తలదూరుస్తాడు. నువ్వు అనుమతించాలే కానీ నీ జీవితం మొత్తాన్ని నడిపిస్తాడు. నిన్నే మాట్లాడుకున్నాం కదా మనం, మార్గదర్శిగా ఆయన తోడుండి మన జీవితంలో ఎదురయ్యేటువంటి గోతుల నుండి, గుంటల నుండి, నక్కల నుండి, తోడేల నుండి కాపాడతాడని. ఆ బాధ్యతను తీసుకుంటాడు మహానుభావుడు. అందువల్లనే బాబా దగ్గర ఆధ్యాత్మిక జ్ఞాన రూపంలో పొదుగుంది. అదేవిధంగా లౌకిక విషయంలో నిన్ను నడిపించేటువంటి శక్తి అనేటువంటి పొదుగు కూడా ఉంది. అయితే నువ్వు వెళ్ళి తాగాలి. తర్వాత ఏమన్నారంటే, ఈ విషయం ఏమీ కూడా బిడ్డకు తెలియదు. తల్లి అద్భుతంగా బిడ్డలకి బట్టలు తొడుగుతుంది, అలంకరిస్తుంది, జడలు వేస్తుంది, మంచి మంచి దుస్తులు వేస్తుంది. అలా బిడ్డను చూసుకొని మురిసిపోతుంది. మరి తల్లికి ఆ తల్లి పడేటువంటి ఆనందం ఎందుచేత అనేది బిడ్డకు తెలియకపోవచ్చు. బిడ్డకి అంత జ్ఞానం ఉండదు. తల్లి మురిసిపోతుంది బిడ్డను చూసి. కాబట్టి భక్తుడిని చూసి, నీలో భక్తిని చూసి బాబా మురిసిపోతుంటాడు. అది నీకు తెలియదు, ఆయనకు తెలుసు. నువ్వు అనుకుంటావేమో నేను చేస్తున్నాను, ఆయనకు తెలియడం లేదని. అబద్ధం. నీ ప్రతి ఆలోచన ఆయన తెలుసు. నీ ప్రతి కదలిక ఆయన తెలుసు. నువ్వు వెళ్ళే ప్రతి మార్గం ఆయన తెలుసు. గమనిస్తూ ఉంటాడు. ఆయన నీకు ఓట్లు వేస్తూ ఉంటాడు, కరెక్షన్ చేస్తూ ఉంటాడు. ప్రతిదీ తెలుసు. ఆయన ఆనందపడే సందర్భాలు ఉంటాయి. అరే రే నా బిడ్డ ఏంట్రా ఇలా ప్రవర్తించాడు అని బాధపడే సందర్భాలు కూడా ఉంటాయి. ఈ రెండు ఉంటాయి. కాబట్టి బిడ్డకి ఈ విషయం ఏమీ తెలియదు, కానీ తన తల్లి బిడ్డకు చక్కగా దుస్తులు ధరించి అలంకరించబడుట చూసి అమితానందాన్ని పొందుతుంది. కాబట్టి సాయి బిడ్డలుగా మనం ఉన్నట్లయితే మనలో ఆనందాన్ని చూడడమే ఆయనకు ఉన్నటువంటి ఒకే ఒక కోరిక, అంతకుమించి ఏమి ఉండదు. మనం ఇచ్చేది ఆయనకి ఎందుకు? మనమే అంటుంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అని. మరి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయుడుకు నువ్వు ఇచ్చేది ఏంటి? నువ్వు చేసే సేవ ఏంటి? నువ్వు చేసే సేవ అంతా కూడా కేవలం నీ తృప్తి కోసం అంతే. ఆయనకు ఒరిగేది ఏం లేదు. మనం అనుకుంటాం కానీ నువ్వు ప్రసాదం పెడితే కానీ అది తెల్లారదని. మనం ప్రసాదం పెడితే తెల్లారదా? నీకు ఆ ప్రసాదం ఇచ్చే శక్తి ఇచ్చింది ఆయన కదా. కాబట్టి ఏం చేస్తున్నావు? ఆ శక్తిని ఉపయోగించి కృతజ్ఞత రూపంగా, బాబా నాకు ఈ సంపదనిచ్చావు, ఈ శక్తినిచ్చావు, కాబట్టి ఇదిగో గుర్తుగా నీకు ఇది ఇస్తున్నాను అంటామే. కానీ వాస్తవానికి ఏ సంపద నీది కాదు, ఏది నీది లేదు. కావాలంటే చూసుకోండి. ఉదాహరణ, బైక్ మీద వచ్చా, బైక్ మీద పేరు రాసి ఉంటుంది హీరో హోండా, అంతే కదా. హీరో హోండా అంటే బైక్ని తయారు చేసింది ఎవరు అంటే అది హీరో హోండా కంపెనీ అండి. హోండా కంపెనీ, హీరో కంపెనీ అంటాం. అదే కదా మీ దగ్గర కారులో వచ్చాం, మారుతి కార్ అండి, లేదా ఫోర్డ్ అండి ఇలా అంటాం. కానీ వాస్తవానికి చూడండి,
ఆ బైక్లో ఉండే ఏ వస్తువు మీద అతనికి అధికారం ఉంది. అందులో వాడిన ఇనుముని తయారు చేయడం కంపెనీకి తెలుసా? ఇనుమును సృష్టించగలడా? ఇనుముతో తయారైంది అంతే. ఇనుము ఎక్కడ దొరుకుతుంది? ఐరన్ ఎక్కడ దొరుకుతుంది? అతని కంపెనీకి రాకముందు ఇంకెక్కడో ఉంది కదా. కంపెనీకి వచ్చిన తర్వాత కదా దాన్ని మార్చి ఆయన ఇనుముగా రాడ్డుగా చేశాడు. మరి ఎక్కడ ఉంది? భూమిలో ఉంది. భూమిలో ఎవరు తయారు చేశారు ఇనుము? భూమాత ఇచ్చింది కదా ఇనుము. అక్కడి నుంచి వచ్చిందే కదా, ఆ ప్రకృతి తల్లిలోంచి వచ్చిందే కదా. టైరు ఎక్కడి నుంచి వచ్చింది? విద్యుత్తు ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు నా కారు కాదు, బండి కాదు, చలించేటువంటి ప్రతి వస్తువు కాదు, చలించే మనలో కూడా తీసుకోండి, ఇక్కడ మనదంటూ ఏమీ లేదు. మీరు ఆలోచిస్తూ పోతే ఏం లేదు అసలు. కాబట్టి ప్రతిదీ కూడా ఈ ప్రకృతి ఇచ్చిందే, భగవంతుడు ఇచ్చిందే అనేటువంటి జ్ఞానం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు దాన్ని సమర్పిస్తారు, సమర్పించి చేస్తారు. ఉదాహరణకు పూలమాల తీసుకొచ్చి నా మెడలో వేయగలరు, పూలను కుట్టగలరు, పూలను తయారు చేయగలరా? సాధ్యమవుతుందా? ఎవరి వల్ల అవుతుంది పూలను తయారు చేయడం? విత్తనం కూడా నాటగలరు. సరే, ఇక్కడ విత్తనం నాటావు, విత్తనం నాటావు, గులాబీ పూలు వచ్చాయి. మరి ఆ పక్కనే గంజాయి మొక్క నాటావు, గంజాయి వచ్చింది. మరి ఎక్కడ లోపం ఉంది? నువ్వేమో నాటడమే చేసావు, దాని పదార్థం యొక్క తత్వాన్ని కూడా మార్చగలుగుతుంది కదా నేల తల్లి. కాబట్టి సామాన్యం కాదు. ఇదంతా అర్థమైతే ఏమవుతుందంటే కనుక బాబావారు అత్యంత శక్తివంతమైన వారుగా ఈరోజు ఉన్నారు. మనకి ఇవ్వగలిగిన సమర్థులు భగవంతుడు తప్ప మనమేం కాదు. ఇక్కడ ఏమొస్తుంది? ఇలా ఆలోచిస్తూ పోతే నేను అనే అహంకారం పోతుంది. నేను అనడానికి ఏం లేదు, మొత్తం పోతుంది. ఇది పోగొట్టుకోవాలి. అందువల్ల సాయి మాత అనే పదాన్ని గుర్తుపెట్టుకొని బాబావారిని కొలిచేటప్పుడు సాయి మాతగా అనుకొని ఆ తల్లి మన ఆకలిని, మన కష్టాలని, మన అవసరాలని తీర్చగల సమర్థురాలు అని నమ్మితే సాయి యొక్క మాతృప్రేమ అర్థమవుతుంది. అమ్మనే అర్థం చేసుకోలేని వాడు ప్రపంచంలో ఎవరిని అర్థం చేసుకోలేడు. ఎందుకంటే ఈ సృష్టిలో మన నుంచి ఒక్క రూపేణా ప్రతిఫలం ఆశించకుండా సేవ చేసే ఒకే ఒక మూర్తి తల్లి. ఆ తర్వాతనే తండ్రి. మొదట స్థానం తల్లికే. ఎందుకంటే తండ్రి భూమి మీదకి వచ్చిన తర్వాత భరించాడు నిన్ను. తల్లి నువ్వు కడుపులో ఉండగానే భరించాడు. అవునా కాదా? 9 నెలలు మోసింది. ఆ 9 నెలలు ఈయనేం మోయలా. నేను బయటకు తీసుకురావడానికి వచ్చిన పడిన అగచాట్లలో ఈయన బయట నుంచి ఒత్తిడి పొందుంటాడే కానీ ప్రత్యక్ష అనుభవం లేదు. నేను మొన్న చెప్పినాను, ప్రత్యక్ష అనుభవం, పరోక్ష అనుభవం, అది కూడా చెప్పాను. అందువల్ల తల్లికి ప్రథమ స్థానం. బాబాలో తల్లిని చూడండి, మీ అమ్మను చూడండి, అప్పుడు ఆయన యొక్క ప్రేమ మనకు 100% అర్థమవుతుంది. అది సాయి యొక్క ప్రేమ. నేను ఇందాక చెప్పినట్టు బాబావారు కేవలం ఆధ్యాత్మిక పురోగతినే ఇస్తాడంటే కాదని చెప్పా కదా. మన విషయాలు, మన స్వీయ విషయాలు, కుటుంబ విషయాలు కూడా చూస్తాడని చెప్పాను. ఇందులో ఒక సన్నివేశం ఉంది. అదేంటంటే హేమాడ్ పంత్ గారు, ఎవరైతే సచ్చరిత్ర రాశారో హేమాడ్ పంత్ గారు, ఆయన రిటైర్ అయిన తర్వాతనే ఆ పని మొదలుపెట్టాడని కూడా అనుకున్నాం. ఈ 2 రోజుల్లో రిటైర్ అయిన తర్వాత చాలా వైప్రయాసాలు కోర్చి, ఆ కాలంలో రవాణా సౌకర్యాలు లేవు. ఉదాహరణకు ఒక భక్తుడు ఇక్కడ ఎక్కడో ఉన్నాడండి, ఆయన బాబాకి బాగా దగ్గర భక్తుడు, ఆయన వెళ్తే మీకు అనుభవాలు దొరుకుతాయని ఎవరైనా చెప్పారనుకోండి, అప్పుడు టాంగా కట్టుకొని వెళ్ళాలి. ఆయన వస్తున్నాడని చెప్పడానికి కూడా లేదు, మొబైల్ సౌకర్యాలు లేవు, రవాణా సౌకర్యాలు లేవు. అలాంటప్పుడు వెళ్ళాలి. అలా వెళ్ళి ఆయన చరిత్రను రాసినటువంటి గొప్పవాడు కదా. ఆ సందర్భంలో అన్నా చించినీకర్ అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. ఈయన మీకు ఎక్కడ గుర్తొస్తాడంటే విష్ణు సహస్రనామ గ్రంథం విషయంలో గుర్తుకొస్తాడు. విష్ణు సహస్రనామ గ్రంథం విషయంలో అన్నా చించినీకర్ నారదుల్లాగా ప్రవర్తించి ఆ రామదాసికి బాబాకి గొడవ పెట్టాడు అనేది ఒకటి ఉంటుంది. అది పక్కన పెడదాం, అది చరిత్ర. కాబట్టి అన్నా చించినీకర్ బాబా దగ్గరికి వెళ్ళి ఏమంటాడంటే, బాబా ఈ హేమాడ్ పంత్ రిటైర్ అయినాడని మీకు తెలుసు కదా, ఆయనకు వచ్చేటువంటి పింఛను సరిపోవడం లేదు, కుటుంబమేమో పెద్దదైంది, పింఛనేమో రాబడి సరిపోవడం లేదు అని అంటూ వానికి ఇంకేదైనా ఉద్యోగం ఇప్పించు బాబా,
హేమాడ్ పంత్ గారికి ఉద్యోగం ఇప్పించు, వాని ఆతురతను తీసి నిశ్చింతను కలుగు చేయి అన్నాడు. మీరు బాగా గమనించండి. ఉదాహరణకి ఉద్యోగం కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఉద్యోగం ఇచ్చే వాళ్ళ దగ్గర కదా వెళ్ళాలి, అంతే కదా. ఉద్యోగం ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా కష్టాల్లో ఉన్నాను నాకు ఉద్యోగం ఇవ్వండి అంటే ఆయన నీ అర్హతలు ఏంటి, నువ్వు పనికొస్తావా పనికిరావా చెక్ చేసి అప్పుడు ఉద్యోగం ఇస్తాడు. కానీ ఈయనేంటి బాబా దగ్గరికి వెళ్ళి ఉద్యోగం ఇప్పించమంటాడు? బాబా ఏమైనా కంపెనీ పెట్టాడా? షాప్ ఏమైనా పెట్టాడా? దుకాణం ఏమైనా పెట్టాడా? మరి ఆయన దగ్గరికి వెళ్ళి ఉద్యోగం ఇప్పించమంటాడే. ఇది కదా భక్తి పరిపూర్ణత, ఇది బాబా మీద వరకు ఉండే నమ్మకం. అదే ఇప్పుడుండే యూత్కు చెప్పారనుకోండి మీరు, అరే నీకు మంచి మార్కులు రావాలంటే బాబా దగ్గరికి వెళ్ళరా, గుడికి వెళ్ళి పూజ చేయరా అంటే వాడంటాడు నేను చదువుకుంటే మార్కులు వస్తాయే కానీ ఆయన దగ్గరికి వెళ్తే వస్తాయా? ఆయన ఏమన్నా పేపర్లు రాస్తాడా మమ్మీ, ఆయన ఏమన్నా పేపర్లు దిద్దుతాడా అంటారా లేదా? మరి విద్యార్థికి మార్కులు రావాలంటే అడిగిన ప్రశ్నలకి సమాధానాలు రాయాలి కానీ బాబా దగ్గరకు వచ్చి వేడుకుంటే మార్కులు ఎలా పెరుగుతాయి అని వాడు మిమ్మల్ని అన్నాడు అనుకోండి, మీరు సమాధానం చెప్పగలరా? చెప్పే శక్తి ఉందా? అప్పుడు మీరేమనాలి? ఆయన అనుగ్రహం ఉంటే కదరా అంటాం. అనుగ్రహం ఎందుకు మమ్మీ, గుర్తొస్తే చాలదా అంటాడు వాడు. ఆ గుర్తు రావాలంటేనే ఆయన అనుగ్రహం ఉండాలిరా అంటాం మనం. నీకు గుర్తు తెచ్చేదేవాడు. 10 నెలలు చదివావు, చదివిందంతా బ్రెయిన్లో ఉంది, ప్రశ్న చూడగానే అది గుర్తు రావాలి. ఆ గుర్తు తెచ్చేవాడే సాయినాథుడు నువ్వు చెప్పగలిగితే వాడికి అర్థం చేసుకుంటాడు. కాబట్టి అన్ని కంపెనీలు ఆయనవే, అన్ని సంస్థలు ఆయనవే. కాబట్టి నీకు ఉద్యోగం కావాలంటే ఆయన దగ్గరకు వస్తే ఏ సంస్థలో నీకు ఉద్యోగం వస్తుందో వాళ్ళని ప్రేరేపించి వాళ్ళు నీ దగ్గరికి వచ్చేటట్టు కానీ నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళేటట్టు కానీ కనెక్షన్ చేస్తాడు. అదే బాబావారు చేసే పని, అదే బాబావారు చేసే పని. ఎందుకు అంటే ఒక ఉద్యోగానికి 100 మంది వెళ్తే కనుక ఆ 100 మంది ఇంటర్వ్యూలో పాల్గొనితే కనుక అందులో ఎవరో ఒకరికో ఇద్దరికో ఉద్యోగం వస్తుంది. ఆ ఒకరిద్దరిలో నువ్వు ఉండాలంటే కనుక ఆయన అనుగ్రహం ఉండాలి. ఇది స్పష్టత. అందువల్ల కేవలం ఆధ్యాత్మిక కోరికలే కాదు, లౌకికమైనటువంటి అవసరాల్లో కూడా బాబా స్పందిస్తాడని ఆ కాలంలోనే వాళ్ళు గుర్తించారు. కాబట్టే తమ జీవితాలని ధారపోశారు. ఎంత దారుణంగా ధారపోశారంటే బాలాసాహెబ్ బాటే అనే వారితో హేమడ్ పంత్కి వాదన వస్తుంది. నిన్న సమయం లేదు కాబట్టి చెప్పలేదు. బాలాసాహెబ్ బాటే అనే భక్తునికి ఈ సచ్చరిత్ర రచయిత హేమడ్ పంత్కి వాదన వస్తుంది గురువు విషయంలో. నా స్నేహితుడి యొక్క కుమారుణ్ణి కాపాడలేనటువంటి గురువు ఎందుకండి, అవసరమా? నా కర్మ నేనే అనుభవించాల్సి ఉండగా ఆయన వచ్చి చేసేదేంటి అని అంటాడు హేమడ్ పంత్, రాసిన ఆయన. అప్పుడు బాలాసాహెబ్ బాటే అనే భక్తుడు అంటాడు, పొరపాటు పడుతున్నావు, చాలామంది ఇదే విధంగా చెప్పి ఓడిపోయారు, కర్మ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి దాన్ని అనుసరించి మాత్రమే పోవాలి కానీ నీ ఇష్టం వచ్చినట్టు పోవడానికి లేదు, బాబాని అంత చులకన చేసి మాట్లాడొద్దు అంటాడు. మరి ఎందుకు అలా అన్నాడు అంటే ఆయన అనుభవం చెప్తే ఆశ్చర్యపోతాం మనం. బాలాసాహెబ్ బాటే అనే ఆయన ఒక ఉద్యోగి, ప్రభుత్వ ఉద్యోగి. బాబా దగ్గరికి రాకముందు ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగం చేసేటప్పుడు అనేక సార్లు బాబా నుంచి పిలుపు వెళ్ళింది ఆయనకు. అయ్యా ఒక్కసారి బాబా దగ్గరికి వచ్చి దర్శనం చేసుకోండి, ఆయన చాలా గొప్పవాడు అని. నేను అట్లాంటి వాళ్ళని నమ్మనన్నాడు ఆయన. అలాంటి ఫకీర్లు నేను నమ్మను, అలాంటి వాళ్ళు చేసే మాయలు టక్కు టమారాలు నాకు తెలుసు, నేను నమ్మనన్నాడు. చివరికి ఎన్నిసార్లు పిలిచినా రాకపోతే ఒకరోజు షిరిడీకే ఆయన ఒక అధికారిగా వస్తారు, పనిగా వచ్చి పని చక్కబెట్టేటప్పుడు ఎవరో అంటారు, అయ్యా ఇంత దూరం వచ్చారు కదా, బాబావారు అక్కడే ఉన్నారు మసీదులో, ఒక్కసారి వెళ్ళి చూసిరండి, మీ సొమ్మేం పోద్ది. నేను నమ్మనన్నాడు. నమ్మాల్సిన పని లేదు, ఒక్కసారి వెళ్ళండి అన్నాడు. ఆయన సరే చూస్తాను ఈయన సంగతి ఏందో అని వెళ్ళాడు. వెళ్ళి బాబా దగ్గర దర్శనం తీసుకోగానే ఒక్కసారి బాబా ఒంటి మీద ఉండేటువంటి ఒక కఫ్ని, ఒక గుడ్డని ఆయన పైన అలా వేశాడు. అంతే, ఏమైందో ఆయనకు కూడా తెలియదు. ఒక్కసారి చూపట్టబడింది, అంతే, మారిపోయాడు. మారిపోవడం అంటే అలా ఇలా మారిపోవడం కాదు, ఉద్యోగాన్ని వదిలేసి కనీసం రిజైన్ చేయకుండా బిడ్డలను తీసుకొని షిరిడీకి వచ్చి ఆ బిడ్డల్ని ఎలా సాకాలో తెలుసుకోకుండా ఆలోచించకుండా పాదాక్రాంతుడైపోయాడు, పిచ్చివాడైపోయాడు బాబాకి.
అప్పుడు బాబా వారి ఆలోచించి, అరే రే వీడి సంసారం ఉంది, వీడు అన్నీ వదులుకొని వచ్చేసినాడు అని చెప్పి పక్కన ఉండే వాళ్ళందరినీ పిలిచి, అధికారంలో ఉండే వాళ్ళని, అయ్యా వాడు రిటైర్ అయ్యేదానికి ఏదో ఏర్పాట్లు చేయండి, పింఛనైనా వస్తుందంటే బాబా సంతకం పెట్టడంలే. నాకు రిటైర్మెంట్ ఏమొద్దు, నాకు బాబా చాలంటే బలవంతంగా రాజీనామా మీద సంతకం పెట్టించి అప్లై చేస్తే రిటైర్ అయిపోతే 30 రూపాయలు పింఛన్ ఇస్తే ఆ 30 రూపాయలతో తన సంసారంతో షిరిడీలోనే సర్దుకుని జీవించినటువంటి వాడు బాలాసాహెబ్ బాటే. మరి ఎలా వచ్చింది అది? నేను రాను 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 అనుకున్నవాడు రావడం ఏంటి? ఒక్కసారి శక్తిపాతం జరగడం ఏంటి? పిచ్చోడైపోవడం ఏంటి? అలాంటి పిచ్చోడి దగ్గరికి వెళ్ళి గురువు ఎందుకు అంటే ఒప్పుకుంటాడా? నీకు తెలియదు ఆయన శక్తి సామాన్యుడు కాదు. ఆయన అయస్కాంతంలాగా లాగి పడేస్తాడు నిన్ను. ఇంకా ఎవరి మీద ఎక్కువ ప్రభావం ఉంటుందంటే బాబా ప్రభావం. ఎవరైతే నేను బాబా నమ్మను అంటారో వారి మీద ఎక్కువ ఉంటుంది. వారి మీద ఉండే దృష్టి మామూలు వాళ్ళ మీద ఉండదు. మీరు నమ్మను అంట పోండి. శాస్త్రంలో ఒక మాట చెప్తా, గుడి తలుపులు తీసినప్పుడు నువ్వు కానీ దర్శనం చేసుకుంటే ఒక రకమైన ప్రభావం ఉంటుందంట. గుడి తలుపులు మూసేసినప్పుడు కానీ నువ్వు వచ్చి దర్శనం చేసుకుంటే రెట్టింపు ఉంటుందంట ఫలితం. మరి గుడి తలుపులు మూసేసి ఉన్నాయి కదా, గర్భగుడి మూసేసి ఉంది కదా, నీకు అవసరం లే. గర్భగుడి మూసి ఉన్నా సరే నువ్వు బయట కూర్చొని ఆయన మానసికంగా దర్శించి వేడుకుంటే ఫలితం డబల్ ఉంటుందంట, 2 ఉంటుంది. అంటే అర్థం ఏంటి? నువ్వు ఆయన వైపు చూడడం కంటే కూడా ఆయన వైపు నేను చూడను అంటే కనుక ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఒప్పుకోడు ఆయన. మీకు లైవ్ ఎగ్జాంపుల్ నేను ఒక పెద్ద ఎగ్జాంపుల్ దీనికి. నేను బాబాని నమ్మేవాడిని కాదు, దేవుడిని నమ్మేవాడిని కాదు, నేను నాస్తికుణ్ణి. నాస్తికంగా జన విజ్ఞాన వేదిక అనే సంస్థలో 10 సంవత్సరాలు పనిచేసిన వాడిని. దేవుడు లేడని పాటలు పాడిన వాడిని, వ్యంగ్యంగా పాటలు రాసిన వాడిని. మరి మేము ఉన్నటువంటి నాయుడుపేట అనేటువంటి ప్రాంతంలో నేను ఒక షాప్ ఉంటే ఆ షాపుకు వెళ్ళే దారిలోనే బాబా టెంపుల్ ఉంది. పెద్ద టెంపుల్ అది, అగ్రహారపేట టెంపుల్, సామాన్యమైంది కాదు. కానీ మీరు నమ్ముతారా, 3 సంవత్సరాలు ఆ దారిలో నడిచాను నేను. కానీ అక్కడ బాబా టెంపుల్ ఉందన్న సంగతి నాకు. అలా ఉంటుంది చూపు. 3 సంవత్సరాలు నడిచా. ఒకసారి వింటూ ఉంటే రికార్డులన్నీ ఏంటి ఇక్కడ జరుగుతూ ఉందని చూస్తే గురు పౌర్ణమి వేడుకలు జరుగుతూ ఉన్నాయి. రేపటి నుంచి గురు పౌర్ణమి వేడుకలు. అరే నేను కూడా ఒక పాట పాడితే బాగుంది అనిపించింది. నెల్లూరుకు వచ్చి ఒక పాట రికార్డ్ చేసుకొని ఆ పక్క రోజు పాడేటువంటి ఆ ప్రదర్శనలో నేను వెళ్ళి షిరిడీ సాయిబాబా మహత్యం అనే పాటలో ట్రాక్ పెట్టి పాడా. అది అద్భుతంగా వచ్చింది బాబా ఆశీర్వాదంతో. అది బ్రహ్మాండంగా క్లిక్ అయిన తర్వాత పక్క రోజు సాయంత్రం మా షాప్కి వచ్చారు వాళ్ళు, గుడి కమిటీ వాళ్ళు. పక్క రోజు సాయంత్రం వచ్చి రమణానంద మహర్షి రాసినటువంటి శ్రీ సాయినాథ అనుగ్రహ రహస్యం ఉంది, సాయిబాబా అనుగ్రహ రహస్యం. ఆ పుస్తకాన్ని తీసుకొచ్చి వచ్చే గురువారం మీరు మా గుడిలో సత్సంగాలు చెప్పాలండి, మీరు టీచర్ అంట కదా అన్నారు. నేను నిజంగా చెప్పా, నేను టీచర్నే, కానీ ఆయన నేను నమ్మను. సత్సంగం నాకు తెలియదు, అసలు సత్సంగం అంటే కూడా తెలియదు, ఆయన చరిత్ర నాకు తెలియదు, అనవసరం అండి అని చెప్పా. అంత చెప్పి పంపించేసిన తర్వాత మా రమ అనింది, ఏమో బాబావారు పిలిపిస్తే అంత పెద్దవాళ్ళని, నేను పెద్దవాళ్ళు వాళ్ళు నిజంగానే అంత పెద్దవాళ్ళని నువ్వు నిరాకరిస్తావంటే నిరాకరించక నేను సత్సంగం చెప్పంటావా అని అన్న. ఆ తర్వాత ఆ రోజు రాత్రి 10:30, 11 అప్పుడు వాళ్ళు ఏదో పుస్తకం ఇచ్చారు కదా, అదేందో చూద్దాం అని చెప్పి పుస్తకం తీశా. మీరు నమ్ముతారు అసలు? నా చేతిలో మొట్టమొదటి పడ్డ బాబా పుస్తకం అది, రమణానంద రాసింది. మీరు నమ్మరు. అప్పటి నుంచి మరలా గురువారం వచ్చేంత వరకు నా స్పృహలో నేను లేను. గురువారం సాయంత్రం అక్కడ కూర్చొని నేను సత్సంగం చెప్తున్నా. పక్క గురువారమే అక్కడ 5 మందితో ప్రారంభమైంది. 500 మందికి వెళ్ళింది. వాళ్ళ గుడి పట్టణ స్థితికి వచ్చేసింది. గుడి మొత్తం కిక్కిరిసిపోయి మెట్ల మీద కూడా కూర్చొని వినేంత స్థాయికి వెళ్ళింది. 91 రోజులు యజ్ఞం చేశాం. 91 రోజులు అఖండ యజ్ఞం చేశాం. ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళాడు బాబావారు. మరి నాకు ఆయన కనెక్షన్ లేకపోతే ఒక్కసారికి ఎలా వస్తుంది? మన అందరితో ఆయన రుణానుబంధం ఉంది. ఎప్పుడు ఎవరిని లాక్కొని వేసుకోవాలో అలా వేసుకుంటాడు, చేపలు వేసుకుంటాడు బుట్టలో. బాలాసాహెబ్ బాటే జీవితం అలాంటిది. కాబట్టి ఆయన బాలాసాహెబ్ బాటేకి ఎలా గడుస్తుంది జీవితం, బిడ్డలు ఎలా సాకుతాడు, ఇదంతా పట్టించుకున్నాడు. అదేవిధంగా హేమాడ్ పంత్ గురించి కూడా ఆలోచించి, అరే నీకు ఒక ఉద్యోగం వస్తుంది కానీ
ఆ ఉద్యోగం వచ్చేంత వరకు తృప్తిగా జీవించడం నేర్చుకో బోధ చేస్తున్నాడు. అంటే కోరికలు కోరేటప్పుడు కోరిన కోరికంతా ఇచ్చేస్తాడా బాబావారు అంటే ఇవ్వడు. కండిషన్స్ అప్లై, షరతులు వర్తిస్తాయి. ఆయన చెప్పిన మాట ఏంటంటే ఖచ్చితంగా నీకు ఒక ఉద్యోగం దొరుకుతుంది అని చెప్తూ, వాడికి ఇక ఉద్యోగం దొరుకును కానీ వాడిప్పుడు నా సేవతో తృప్తి పడవలను. ఇప్పుడు సేవ చేసుకో, తర్వాత ఉద్యోగం వస్తుంది. ఆ తర్వాత వచ్చింది ఉద్యోగం. అప్పటికి ఎలా అయిపోయాడంటే ఆ ఉద్యోగం కంటే బాబా సేవే గొప్ప అనుకొని వచ్చినటువంటి ఉద్యోగాన్ని కూడా వదిలేసినాడు మహానుభావుడు. తర్వాత సంగతి. కాబట్టి నా సేవతో తృప్తి పడవలను, ఎల్లప్పుడూ పూర్ణముగానే ఉండును నీ పాత్రలు, భోజన పాత్రలు ఎప్పటికీ నిండుకొనవు. కాబట్టి నీ దృష్టినంతటిని నా వైపు తిప్పు, నీ దృష్టినంతటిని నా వైపు తిప్పు అంటూ ఇంకొక మాట అన్నాడు. నాస్తికుల సహవాసము, దుర్మార్గుల సహవాసము విడిచిపెట్టు. ఎందుకు ఈ మాట అన్నాడు? 3వ అధ్యాయంలోనే ఎందుకు అన్నాడు అంటే 2వ అధ్యాయంలో వాదన చేశాడు. గురువు ఎందుకండి, గురువు యొక్క అవసరం ఏంటండి నేను వాదించాడు. ఈ వాదనలన్నీ నాస్తికత్వానికి దారిస్తాయి. కాబట్టి నువ్వు నాస్తికత్వంతో స్నేహం చేసావంటే అలా వెళ్ళిపోతావు కొట్టుకొని. దుర్మార్గులతో స్నేహం చేసావంటే నీ ఆలోచన మొత్తం మారిపోతుంది. కాబట్టి దుర్మార్గుడు సన్మార్గుడు ఎలా తెలుస్తుంది? దుర్మార్గులతోనే స్నేహం చేయొద్దు అన్నాడు, సన్మార్గులతోనే స్నేహం చేయాలి. ఎలా తెలుస్తుంది? ఎవడైతే భగవంతుడిని నమ్మి ఆ మార్గంలో నడవడానికి ప్రయత్నం చేస్తాడో వాడు సన్మార్గుడే. అలాగని చెప్పి అందరూ ఉంటారని కాదు, అక్కడక్కడ కొన్ని కలుపు మొక్కలు ఉంటాయి, అది వేరే విషయం. అందువల్ల నాస్తికుల సహవాసము విడిచిపెట్టు. నాస్తికుడు అంటే ఎవడు? నాస్తి లేదు, ఆస్తికుడు ఉంది. ఏంటి తేడా వీళ్ళిద్దరికీ అంటే కన్నా, ఆస్తికుడు, ఆస్తి అంటే ఉంది, ఒక శక్తి ఉంది, ఆ శక్తి నన్ను నడిపిస్తూ ఉంది, ఇది ఆస్తికత్వం. నాస్తి ఎవరు లేరు, నేనే మొత్తం నేనే నడిపిస్తున్నా, నా వల్లే జరుగుతూ ఉంది అంతా, నా కోడి కూస్తేనే తెల్లారుతూ ఉంది, ఇది నాస్తికత్వం. కాబట్టి లేదు లేడు అనుకునే వాళ్ళతో స్నేహం చేయొద్దు, దుర్మార్గులతో స్నేహం చేయొద్దు. దుర్మార్గం అంటే ఎలా ఉంటుందంటే ఎవడు ఎలా పోతే నాకేంటి, నేను బాగుంటే చాలు, ఇది దుర్మార్గం. సన్మార్గం ఏంటంటే నేను బాగుండాలి, నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బాగుండాలి, సన్మార్గం. నేను బాగలేకపోయినా పర్లేదు, నా చోట ఉండేవాడు బాగుండాలి, అది ఉత్తమమైనటువంటి మార్గం. అందువల్లే మన సనాతన ధర్మంలో మనం భోంచేస్తూ ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి భిక్ష అడిగితే నువ్వు తినేటువంటి దానైనా సరే ఇచ్చేసే వాళ్ళు ఉన్నారు. నీకు ఏమీ లేకపోయినా అభిజిత్ యోగం అని ఒకటి ఉంది, అభిజిత్ యాగం అంటారు. అభిజిత్ యాగం అంటే అర్థం ఏంటంటే సర్వస్వాన్ని దానం చేసాడు, సర్వస్వాన్ని, ఇంకేం ఉండదు. ఒక రాజు అభిజిత్ యాగం చేశాడు అంటే అర్థం ఏంటంటే ఆ రాజు తన దగ్గర ఉన్నటువంటి సంపదను మొత్తం పంచిపెట్టేశాడు, తనకంటూ ఏం లేదు, సున్నా. అప్పటి నుంచి మొదలు పెట్టాలి, అది సామాన్యమైన యాగం కాదు. ఆ విధంగా జీవించిన వాళ్ళు ఉన్నారు కదా. ఒక పక్షి కోసంగా తన మాంసాన్ని ముక్కలు చేసినటువంటి చరిత్ర లేదా? పక్షి కోసంగా, పక్షి ఆకలి కోసం వస్తే ఈయన మాట ఇస్తే కాపాడుతానని, నాకు ఆహారం కావాలి కదా అంటే నీకు ఎంత ఆహారం కావాలో నా శరీరాన్ని నీకు కోసిస్తానని ఇచ్చినటువంటి సందర్భం సనాతన ధర్మంలో లేదా? అది ఉత్తమమైనటువంటి మార్గాలు. కాబట్టి ఉన్న దాంట్లో చేయడం సహాయం, నీ దగ్గర లేకపోయినా అవకాశం ఉన్నంత వరకు చేయడం అనేది కాస్త మంచిదే. అందువల్ల అందరి ఎడల అనకువ నమ్రతలో ఉండాలి. సన్మార్గం అంటే అది అందరి ఎడల అనకువగా ఉండాలి, నమ్రతగా ఉండాలి, ఎంత ఎత్తు ఎదిగినా దిగి ఉండాలి. అందువల్ల బాబావారు అంటారు, నీకు ఎంత తెలుసుకున్నా తెలుసుకోలేదని అనుకో, నువ్వు ఎంత నేర్చుకున్నా నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని అనుకో, నీ దగ్గర సంపద ఎంత ఉన్నా నా దగ్గర ఎంతో లేదు అంతే ఉందని అనుకో, వంగి ఉండు, ఒదిగి ఉండు, అణిగి మరిగి ఉండు, భగవంతుడు నిన్ను ఆదరిస్తాడు. తల ఎత్తావంటే తల కొడతాడు, తల ఎత్తితే. మా కురుదన జన యవ్వన గర్వం, మా కురుదన జన యవ్వన గర్వం, హరతి నిమేష కాలా సర్వం, హరతి నిమేష కాలా సర్వం, మాయామయమిదం అఖిలం హిత్వా
అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఎంత అద్భుతమైన శ్లోకం. మా కురు ధన జన యవ్వన గర్వం. అయ్యా నువ్వు అనుకుంటావేమో నాకు ధనం ఉంది, సంపద ఉంది, జనం ఉన్నారు, ఎంతో ఉంది నాకు అనుకుంటావేమో. ఆ కాలం అనేది ఒకటి ఉంటుంది. ఆ కాలం కనుక కన్నెర్ర చేస్తే క్షణంలో వెళ్ళిపోతుంది, అది నాశనం. క్షణంలో మాయమైపోతుంది అంతే. నువ్వెలా క్షణంలో మాయమైపోతావో నీకున్నటువంటి అవి కూడా మాయం చేసేటువంటి శక్తితో నువ్వు ఉండలేవు, అది నీ చేతిలో ఉండదు. అందువల్ల ఆ కాలం ఎవరికి దాసోహం అయిందో వాడి చేతిలో నువ్వు పట్టుకోవాలి. కాలాయ నమః, కాలాయ నమః, కాల దర్ప దమనాయ నమః అని అష్టోత్తర శతనామంలో చదువుతాం కదా బాబావారికి. మరి కాలాన్ని జయించగలిగిన వాడు, కాలాన్ని శాసించగలిగిన వాడు ఆ భగవానుడు అయినప్పుడు ఆయన చేతిలో నువ్వు ఉన్నావు కీలు బొమ్మలాగా. నీకెందుకు అహంకారం, నీకెందుకు అనకువతో ఉండు, నమ్రతతో ఉండు. ఇది అద్భుతమైనటువంటి శ్లోకం. కాబట్టి అనకువ, నమ్రత, మంచి వాళ్ళతో స్నేహం, సన్మార్గులతో స్నేహం ఇదా చెయ్యి. అప్పుడు బాబావారి యొక్క అనుగ్రహం నీకు వస్తుంది. కేవలం ఆధ్యాత్మిక అనుగ్రహమే కాదు, లౌకికంగా కూడా నిన్ను అన్ని రకాలుగా ఆదుకుంటాడు అనేది ఈ చరిత్ర చెప్తా ఉంది. ఆ తర్వాత మరొక విలక్షణమైన కథ రోహిల్లా కథ. మీరు చదువుకుంటారు ఈ అధ్యాయంలో. రోహిల్లా అనేటువంటి ఒక భక్తుడు, బాగా దృఢంగా ఉండేటువంటి ఒక భక్తుడు షిరిడీకి వచ్చి షిరిడీలోనే సెటిల్ అయిపోయి, ఆ తర్వాత ఆయన రాత్రిపూట కల్మా చదివేవాడట గట్టిగా. అల్లాహు అక్బర్ అంటాం కదా, అల్లాహు అక్బర్ అనేటువంటి కల్మాని ఆయన షిరిడీ వీధుల్లో పెద్దగా అరుచుకుంటూ తిరిగేవాడు. అందులో రాత్రి అప్పుడంతా పగలంతా పని చేసుకొని వచ్చి పడుకునేవాళ్ళు కదా. ఇప్పుడు అనుకోండి నీ పక్కింట్లో అరిచినా కూడా వీళ్ళకి వినపడదు. ఎందుకని? మీ పక్కింట్లో పెట్టిన అరిచినా వినపడదు, దొంగలు పడినా నీకు వినపడదు. ఎందుకు వినపడదు అంటే రెండు కారణాలు. నీ సౌండ్, టీవీ సౌండ్, రెండు ఏసీ పెట్టేశారంటే ఇంక అంతే, ప్రపంచం ఏమైపోయిందో తెలియదు. ఆ పక్కింట్లో దొంగలు పడి మొత్తం దోచుకుపోయినా నువ్వు పల్లికలు ఇస్తూ సీరియల్ చూస్తూ కూర్చొని ఉంటావు, నీకు తెలిసే అవకాశం లేదు. కానీ అప్పట్లో అది కాదు. సాయంత్రం అయితే పురాణ కాలక్షేపం, మాట్లాడుకోవడం, అరుగుల మీద కూర్చోవడం, అది కదా ఉండేది. మనం అది హాయిగా నిద్రపోదాం అనుకుంటే కనుక వాడు అరుస్తూ ఉన్నాడు పెద్దగా. సరే బాబా ఉన్నాడు కాబట్టి వీళ్ళందరూ భరించి చివరికి బాబా దగ్గరికి వచ్చారు. బాబా, ఆయన అరుపులతో మాకు నిద్ర పడ్డంలే, పొగులంతా కష్టపడి పనిచేస్తున్నామా, రాత్రి పడుకునేసరికి ఇతను మొదలు పెడతాడు అల్లాహు అక్బర్ అంట. మీరే ఏదో విధంగా దండించి దానిని ఆపించండి అని అన్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే బాబాని అర్థం చేసుకోవడం అంత సులభం కాదనడానికి ఇది ఒక ఉదాహరణ. వాళ్ళే ఉద్దేశంతో అన్నారు, బాబావాడు భక్తుల పక్షాన ఉంటాడు కదా, మరి భక్తులకు నిద్ర చెడగొడుతుంటే ఇతను మందలిస్తాడు ఖచ్చితంగా. అందుకని వచ్చారు. బాబావారు అన్నారు, వాళ్ళకి చివాట్లు పెట్టి చివరికి అరే వాడి జోలికి పోతే మర్యాద ఉండదు. ఎందుకంటే వాడేం చేయలేడు పాపం, వాడు మంచోడే. కానీ వాడికి ఒక గయ్యాలి భార్య ఉంది. ఆ భార్య దాటి తట్టుకోలేక వాడు ఆ విధంగా అరుస్తున్నాడు పాపం. ఆ గయ్యాలి భార్య వాడినే కాదు నన్ను కూడా పట్టుకున్నది. వాడు కానీ అది చదవడం మానేసినాడో వాడిని పట్టుకుంటుంది వచ్చి, వాడు దుంప తెంచుతుంది. కాబట్టి ఎందుకు వాడిని నన్ను ఇబ్బంది పెడతారు, వాడు చదువుకోనండి, అరుచుకోనండి అన్నాడు. వీళ్ళకి అర్థం కాల. గయ్యాలి భార్య, వాడికి పెళ్ళి లేదు, బ్రహ్మచారి, ఒంటరిగా ఉంటున్నాడు షిరిడీలో. బాబా మాటలు బుర్ర గోక్కునేవాళ్ళు. అప్పుడు ఆయన ముందేమో అలాగే బాబా అని వస్తున్నారు, పక్క మాట్లాడలేరు కదా. బయటకు వచ్చిన తర్వాత ఆయనకు భార్య ఎక్కడ ఉందిరా, పెళ్ళే కాలేదు ఆయనకు, ఒంటరిగా ఉంటున్నాడు అని నసుగ్గుని ఉంటారు. ఆ తర్వాత తెలిసిందేంటి, చాలామంది చెప్తారు కదా పక్కన ఉన్నటువంటి మేధావులు, అయ్యా భార్య అంటే గయ్యాలి భార్య అంటే ఆయన నిజమైన భార్య కాదు, దుర్బుద్ధి అన్నదాన్నే గయ్యాలి భార్య అన్నాడు బాబావారు. కాబట్టి దుర్బుద్ధి ఉంది. ఆ దుర్బుద్ధి పోగొట్టాలంటే నామ సంకీర్తన తప్ప ఇంకొక దారి లేదు.
నామ సంకీర్తన జరుగుతూ ఉంటే దుర్బుద్ధి నీ జోలికి కూడా రాదు. అది ఎంత గొప్ప సందేశం. ఎప్పుడు నువ్వు సాయి 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 అంటూ ఉంటే ఇంక దుర్బుద్ధి ఎక్కడికి వస్తుంది? నీకు అవకాశం ఏడుంది? నీ లోపల నిర్మలత్వం ఉంది. ఉదాహరణకు సిగరెట్ తాగే అలవాటు ఉన్నాడు అనుకోండి ఎవడైనా భక్తుడు, సిగరెట్ తాగేటప్పుడు ఇక్కడికి వచ్చి సిగరెట్ ముట్టించగలడా? సాధ్యమవుద్దా? లేదు గర్భగుడి దగ్గరికి వెళ్ళి బాబాకి నమస్కారం చేస్తూ సిగరెట్ తాగగలడా? సమస్య లేదు. వాడు దుర్మార్గుడైనా తాగలేడు. ఎందుకని? ఇక్కడ దేవుడు ఉన్నాడు అనేటువంటి ఒక ఎరుక, ఇక్కడ చేస్తే తప్పు అనేటువంటి ఎరుక. కాబట్టి దుర్బుద్ధి నిన్ను ఎప్పుడు ఆక్రమిస్తుంది అంటే నువ్వు ఆధ్యాత్మిక చింతన చేయనప్పుడు అది ఆక్రమిస్తుంది. నువ్వు ఎప్పుడు నిరంతరం సాయినామ జ్ఞానంలో ఉన్నప్పుడు, సాయినామ స్మరణలో ఉన్నప్పుడు ఇంకా నీకు దుర్బుద్ధి వచ్చే అవకాశమే లేదు. ఇక్కడ ఇంకో మాట కూడా అన్నాడు, దాన్ని వేరే విధంగా మనం అర్థం చేసుకుంటాం. ఆ గయ్యాలి భార్య ఉంది కదా, ఆ గయ్యాలి భార్య వాడిని నన్ను కూడా ఇబ్బంది పెడతా ఉంది. వాడు చదవని, ఇక్కడ ఈయనేమి ఇబ్బంది? సరే వాడు సరే ఇబ్బంది, ఈయనకెందుకు ఇబ్బంది అంటే వాడికి కష్టం వచ్చితే తీర్చవలసిన వాడెవడు? బాబావారే కదా. అట్లా కూడా ఇబ్బందే. ఇప్పుడు భక్తుడు పతనం అయిపోయినాడు అనుకుందాం. భక్తుడు పతనం అయితే ఎవరికి ఇబ్బంది? భగవంతుడికి ఇబ్బంది. ఒక బిడ్డ చెడుదారిలో పోతే ఎవరికి ఇబ్బంది? తల్లికి ఇబ్బంది. ఆలనా పాలన చూసేది తల్లిదండ్రులు కాబట్టి. మరి భక్తుడు చెడిపోతే ఎవరికి ఇబ్బంది? భగవంతుడికి ఇబ్బంది. ఆయన ఆలనా పాలన చూసేవాడు వాడు కాబట్టి. ఎందుకంటే వాడు రేపు వచ్చి ఏడ్చుకుంటూ మొక్కుంటాడు, బాబా ఇలా అయిపోయింది నన్ను కాపాడు అంటాడు. కాపాడాల్సిన బాధ్యత అయింది. చచ్చాడు బాబా ఆయన అనవసరంగా, ఇరుక్కునేస్తాడు అంతే. కాబట్టి భక్తుడిని సన్మార్గంలో నడిపించాల్సిన బాధ్యత కూడా బాబావారిదే. కాబట్టి నాయన మీరు బాగుంటే నేను కూడా బాగుంటా, మీరు ఆరోగ్యంగా ఉంటే నేను కూడా ఆరోగ్యంగా ఉంటా. మీకు కష్టాలు వస్తే నాకు కూడా కష్టాలు వస్తాయి, ఎందుకంటే మీరు విడిచిపెట్టరు. ఒక సందర్భంలో బాబావారు అంటారు, రాత్రి అంతా నిద్ర లేదురా, ఆ తల్లి ఆ ఒకులా పుష్పాలతో పూజించేసరికి ఆ వాసనకి దిమ్మ తిరిగి నిద్ర రాలేదంటాడు. రాత్రి ఎక్కడ నిద్రపోనిచ్చో ఎప్పుడు భజన చేస్తూ కూర్చుంటువే అన్నాడు. వాళ్ళు రైల్లో భజన చేసుకుంటే ఈయనకెందుకు నిద్ర రాదు? రాత్రి తెల్లవారులు భజన చేస్తేవి, నీకేదో అవకాశం ఉంది కానీ రాత్రి 1 గంటదా చేస్తేవి, పాపం ఆయన పడుకోబడలేదా? ఉదాహరణకి ఇక్కడేమో సాయిబాబా మందిరంలో ఆరతి పెడితే, పవలింపు సేవ చేస్తే, జోలాలి జోలాలి పెడితే, పడుకోబెడితే, ఆ పక్కింట్లో ఉండే శ్రీదేవమ్మ నాకు ఈ కష్టాలు ఎందుకు పెట్టావు బాబా, నా సంగతి ఏం చేసావు బాబా అని రాత్రి 1 గంటకి పిలుస్తూ ఉంటే నిద్రపిచ్చింది ఇక్కడేమి, మళ్ళీ ఇంటికి వెళ్ళాలని పిలుస్తూ ఉంది. ఇప్పుడు కానీ ఈయనేం చేయాలి? ఈ గుడి వరకే మాట్లాడదాం. ఆమెమనుకోవాలి, అరే ఇప్పుడే నిద్ర పెట్టాం కదా ఇప్పుడు అడగకూడదు అనుకుంటుందా? కష్టం వస్తే ఎప్పుడు కష్టం వస్తే అప్పుడు అరుస్తూ ఉంటారు. రాత్రి 1 గంటకి హాస్పిటల్కి పోవాలనుకుంటే ఏమనుకుంటూ పోతావు? బాబా హాస్పిటల్కి పోతున్నానయ్యా కాపాడు అంటే నువ్వు పవలింపు సేవలో పెడితే ఎలా కాపాడు అనడాయన పరిగెత్తుకొని వస్తాడు, కూడా పరిగెత్తుకుంటూ వస్తాడు. అందువల్లనే భక్తుడికి బాధ వస్తే భగవంతుడికి కూడా బాధే. అందుకని బాబావారు అంటారు, నువ్వు క్షేమంగా ఉంటేనే నేను క్షేమంగా ఉంటా, నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే నేను ఆరోగ్యంగా ఉంటా, లేదంటే నువ్వు నా ఆరోగ్యాన్ని కూడా జడగొడతావు నాయనా, కాబట్టి జాగ్రత్తగా ఉండు అని అంటాం. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. బాబా నామస్మరణ గొంతుతో సంబంధం లేదు. అతను అరిచాడు, పాడలా, కమ్మగా ఏం పాడలా, అరిచాడు. అరిచినా ఆయన స్వీకరించాడు. ఇక్కడ మనకుండేది ఏంటంటే, అమ్మ స్టేజ్ మీదకి వచ్చి పాటలు పాడంటే నా గొంతు బాగుండదండి. ఎవడు చెప్పాడు నీ గొంతు? నీ మాధుర్యం కోరాడా ఆయన? నీ లయ కోరాడా? లేదు. చండాలంగా పాడు, ఆయన ఆనందంగా మురిసిపోతాడు. ఇప్పుడు కొంతమంది చూడండి, పిల్లలు ముద్దు ముద్దు మాటలు మాట్లాడతారు, అసలు అర్థమే ఉండదు వాటికి. అవునా కదా? ఇప్పుడు మా మనవరాలు కూడా ముద్దు ముద్దు మాట్లాడుతుంది, అర్థమే ఉండదు. ఆ మాటలు నేను ఎంత ఆనందపడతాం మనం. అవునా కదా? తాత అనబల్లి సత్య అన్న కూడా సత్య అయిందిరా అన్న కూడా నవ్వుకుంటాం. కాబట్టి భగవంతుడు నీ గొంతుకు మురిసిపోడు, నీ లైకి మర్చిపోడు. అలాగని చెప్పి అలా పాడకూడదని కాదు, ఇస్తే పాడు, లేదంటే అరువు. ఏమైతే నువ్వు నీ గొంతులో ఉండే ఆ మాటల వల్ల ప్రేమ ప్రకటించబడాలి. ఆ ప్రేమ ప్రకటించబడితేనే నీకు అలా వస్తుంది వైభోగం, అంతే. కానీ పాడేటప్పుడు ఎప్పుడూ కూడా గొంతు గురించి ఆలోచించకూడదు. కేజే యేసుదాసు గొంతు బొంగురు గొంతు, ఆయన గొంతుని ఎవరు ఇష్టపడలా. యేసుదాస్ గారి గొంతు బండ గొంతు. అప్పుడు అనుకున్నారు ఈ బండ గొంతు ఏం పాడతాడు ఈయన అనుకున్నారు. కానీ ఈరోజు ఆయన పాట వింటేనే మధురం.
అయ్యప్ప స్వామి గుడికి కూడా ఆయన రానికపోతే ఇప్పుడు వేలు కొలుపు ఆయన పాటతోనే ప్రారంభమవుతుంది. అయ్యప్ప స్వామి గుడికి కూడా ఆయన క్యాస్ట్ ఆధారంగా దగ్గరికి రానివ్వలేదు, ప్రవేశం లేదన్నారు. కానీ ఈరోజు ఆ గుడి తలుపులు తెరుచుకునేది ఆయన పాటతోనే మొదలవుతుంది. కాబట్టి గొంతు మాధుర్యం ఎక్కడొస్తుందంటే భగవంతుడు అనుగ్రహం ద్వారానే వస్తుంది. ఘంటసాల గారు మొత్తం పాడడానికి పోయినప్పుడు ఘంటసాల గారికి ఇచ్చిన కామెంట్ ఏంటంటే, అయ్యా నీ గొంతు రికార్డింగ్కి పనికిరాదు అన్నారు. నిజం, నేను చెప్పేది అబద్ధం కాదు. ఘంటసాల గారిని పాట పాడాలని చెక్కింగ్ పోయినారు, ఆయన దగ్గర పాడించుకున్న వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఏమండి ఏమనుకోవద్దు, మీ గొంతు రికార్డింగ్కి పనికిరాదు అన్నారు. ఆయన ఏం కుంగిపోలా. ఈరోజు ఘంటసాల గారు లేకపోతే ఏముంది? ఒక్క భగవంతుడి పేరుందా, నామం ఉందా? కాబట్టి గొంతు ప్రధానం కాదు, హృదయం ప్రధానం అని రోహిల్లా కథ ద్వారా చెప్పడం జరిగింది. ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి. దీంట్లో ఇంకొక అద్భుతమైన సందేశం ఉంది. అది కాస్త కష్టంగా ఉంటుంది, చెప్పమంటే చెప్తా. కొద్దిగా కఠినంగా ఉంటుంది, లోతుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అయినా కూడా కొద్దిగా తగ్గించి నేను చెప్తా. ఎందుకంటే అది సహజంగా దానికోసమే దాదాపు 1.5 గంట దాకా మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ కొద్దిగా ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే పూర్తిగా తెలుసుకోకుండా అధ్యాయం ముగించడం ఎందుకు. బాబా వారు ఏమన్నారంటే ఒక అద్భుతమైన మాట, బాబా యొక్క అమృతతుల్యమైన పలుకులు అనేది శీర్షిక. మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అమృతతుల్యమైన పలుకులు, అమృతమై, నిజంగానే అమృతం. అందులో ఒక్కొక్క లైన్ ఒక్కొక్క అద్భుతం. నేను ఊరికే అలా చెప్పుకుంటూ వెళ్తా, మీరు మాత్రం అలా వదలొద్దు, ఆలోచించండి ఇంటికి వెళ్ళిన తర్వాత. మీరు ఎక్కడ ఉన్నాను, ఏమి చేయుచున్నాను నాకు తెలియనని బాగా జ్ఞాపకం ఉంచుకో. ఎంత అద్భుతం. మనం అనుకుంటాం బాబా చూడడం లేదు, అబద్ధం. అలా చాటుగా వెళ్తే సరిపోతుంది, ఎదురుగ్గా బాబా అబద్ధం. ఆయన లేని చోటు నీకు దొరకదు. ఒక భక్తుడు, ఒక గురువు గారు 3 భక్తుల్ని పిలిచి ఆ 3 భక్తులకి ఒక పని చెప్పాడు. ఆ పని ఏంటంటే అరటిపండు ఇచ్చాడు. అరే అరటిపండు ఇచ్చి ఈ అరటి పండుని ఎవరు తినకుండా చూడకుండా తినరమన్నాడు. నువ్వు తినేటప్పుడు ఎవరు చూడకూడదు, అలా తినేసి రండి, రహస్యంగా తినండి, ఇది సుమా, ఎవరు చూడకూడదు అని చెప్పి 3 పిలిచి 3 అరటిపండ్లు ఇచ్చాడు. ఒక శిష్యుడు అరటిపండు తీసుకొని అలా వీధుల్లో చూస్తే ఎవరో ఒకరు వస్తూ పోతూ ఉన్నారు. నేరుగా ఒక ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసేసుకొని అక్కడ తిన్నాడు. ఎవరు చూడడం లేదు కదా, ఒక్కడే ఉన్నాడు. ఇంకొకడు తలుపులో చూస్తే కూడా ఇంకెవరైనా గబక్కన వస్తారేమో తలుపులు తీసుకోవడని దూరంగా, ఊరికి దూరంగా వెళ్ళి నిర్మానుష్యమైన ప్రాంతంలోకి వెళ్ళి తినేసి వచ్చేసాడు గురువు గారి దగ్గర. గురువుగారు తినేసాం. 3వ వాడు అరటిపండు అలానే తెచ్చాడు. ఏమిరా అలా తెచ్చావంటే, గురువుగారు అంతటా భగవంతుడు ఉన్నాడని చెప్పారు కదా, మరి అంతటా ఉన్న భగవంతుడు లేనిది ఎక్కడ? కాబట్టి అంతటా ఉన్నాడు. ఆయన గాలిలో ఉన్నాడు, ధూళిలో ఉన్నాడు, అణువణువునా ఉన్నాడు. అంటే గాలి లేని ప్లేస్ ఏముంది? గాలి లేని ప్రాంతం ఎక్కడుంది? కాబట్టి ఆయన చూడకుండా నేను తినలేను అని తీసుకొచ్చాడు. అప్పుడు సెలెక్ట్ చేశాడు, వీడ్రా ఉత్తమ శిష్యుడు అని. కాబట్టి చెప్తున్నాడు బాబావారు, నేను లేని స్థలం లేదు, మీరు ఎక్కడున్నా ఏం చేసినా నాకు తెలియదని బాగా గుర్తుంచుకునుడు, జ్ఞాపకం పెట్టుకో. మొట్టమొదటిది. రెండోది, నేను అందరి హృదయములను పాలించువాడును, అందరి హృదయములను నివసించువాడను. నేను అందరి హృదయాలని పాలించేవాడిని, అధికారిని, అందరి హృదయాల్లో ఉండేవాడిని. కాబట్టి మీ హృదయాల్లో ఉండేది ఆయనే, మిమ్మల్ని పాలించేది ఆయనే, నా హృదయంలో ఉన్నది ఆయనే, నన్ను పాలించేది ఆయనే అన్నప్పుడు ఇంకా వేరుగా ఎవరున్నారు ఈ భూమి మీద? వేరుగా ఒక్కరిని చూపించండి. మీరు చీమను చూపిస్తే చీమలా ఉండేది నేనే అన్నాడు, దానికి అధికారి నేనే అన్నాడు. కాబట్టి బాబాకు అన్యంగా ఎవరు లేరు. అసలు వాస్తవానికి పరబ్రహ్మానికి అన్యంగా ఎవరు లేరు. అందుకనే అద్వితీయం బ్రహ్మం, ఇంకొకటి లేదండి, బ్రహ్మమే ఉండేది, ఇంకేం లేదు, తేల్చిపడేసింది శాస్త్రం. ఇంకొకటి లేరు. మరి ఈ నామరూపాలు, నా పేరు పల్లయ్య, మీ పేరు సుబ్బయ్య, ఇంకోటి ఉన్నాయే, ఎత్తు పొడుగు లావు ఉన్నాయే, ఉన్నవాడు లేనివాడు ఉన్నాయే,
మరి ఇదేంటి అంటే ఇదే భ్రాంతి అన్నాడు. జగత్తు మాయ, ఇదంతా మాయ. లేనిది ఉన్నట్టుగా నీకు అనిపిస్తుంది, వాస్తవానికి ఉండేది బ్రహ్మ ఒక్కటే. అది బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య. బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య. నువ్వేదైతే చూస్తున్నావో అదంతా ఏం లేదు. అలా పైకి ఉన్నటువంటివి మాత్రమే, పైకి ఉన్నటువంటివి మాత్రమే. ఉదాహరణకి మీకు దానవీర సూరకర్ణ సినిమా చూసి ఉంటారు. దుర్యోధనుడు పాత్ర, కర్ణుడి పాత్ర, శ్రీకృష్ణుడి పాత్ర, భీముడి పాత్ర, అన్ని పాత్రలు ఆయనే వేస్తాడు. ఎవరు? రామారావు. అవును కదా. శ్రీకృష్ణుడు వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు లాగా వస్తాడు, పద్యాలు పాడతాడు, మీసాలు ఉండవు. దుర్యోధనులా బలంగా ఉంటాడు, భయంకరంగా ఉంటాడు. అవునా కదా. మరి 5 పాత్రలు వేశాడు, 5 పాత్రల్లో ఆయనే ఉన్నాడు. మీరు బయటకు వచ్చిన తర్వాత రామారావు ఏం నటించాడండి అంటావా? కృష్ణుడి పాత్ర దాన్ని బాగా చేశాడు అంటావా? ఏమంటావు? రామారావు ఏం చేశాడండి అంటే అర్థం ఏంటి? నువ్వు పైన పాత్రకి నువ్వు విలువ ఇవ్వలా, లోపల ఉన్న రామారావుకి విలువ ఇచ్చావు కదా. మరి ఇక్కడ మాత్రం ఎందుకు తేడా? ఇక్కడ రకరకాల రూపాల్లో ఉన్నావు, కానీ ఉన్నది ఆయన అయినప్పుడు నీ విలువ దేనికి ఇవ్వాలి? ఉన్నదానికి ఇవ్వాలి, పైన నటించేదానికి ఇవ్వకూడదు. కాబట్టి ఈ పాత్ర నటిస్తూ ఉంది. 1971లో ప్రారంభమైంది ఈ పాత్ర, దేహంతో నటిస్తూ ఉంది. ఎప్పుడో ఒకప్పుడు ఎండ్ అవుతుంది. ఇది పాత్ర. నువ్వు పాత్రను చూస్తున్నావు, ఆ లోపల ఉన్నటువంటి వాటిని చూడలేకపోతున్నావు. అదే బ్రహ్మాన్ని చూడలేకపోతున్నామంటే అందువలనే నేను సరళంగా చెప్పా. ఇంతకంటే సరళంగా మీకు ఎక్కడ దొరకదు. సరళంగా అర్థం ఏంటంటే అందరి హృదయాలలో ఉండే నేనే అసలైన నేను. కాబట్టి అందరి హృదయాలను పాలించేవాడిని నేనే, అందరి హృదయాల్లో ఉన్నవాడిని నేనే. అంటే ఇక్కడ అన్యంగా ఎవరు ఉండరు. అందువల్లే ఎవరైనా దానం చేసినప్పుడు మీ పేరు రాయమంటారంటే ఏం రాస్తావు? పేరేముంది రాయడానికి? ఆ పేరు భిన్నంగా ఉండేది భ్రమ కదా. కాబట్టి భ్రమ అదంతా. ఆయన కొట్టి పడేశాడు అనుకో, వాడు జ్ఞాని. ఉన్నది ఒక సాయి, ఇంకా నా పేరు ఎందుకండి, సాయిబాబా అంతే చాలు. అందువల్ల లాస్ట్లో ఏమంటాం? సర్వం శ్రీ సాయినాథ సమర్పణమస్తు అనేస్తాం కార్యక్రమం ఎండింగ్లో. అంటే ఇప్పుడు రకరకాల రూపాల్లో కార్యక్రమం చేశామండి, రకరకాల పేర్లతో చేశామండి, కానీ ఇదంతా మీకోసమే, అంతా మీరే, ఇంకొకటి ఏం లేదని చెప్పడానికి ఆయనకి అర్పిస్తాం. కాబట్టి అందరి హృదయాల్ని పాలించేవాడు నేనే, అందరి హృదయాల్లో నివసించేవాడు నేనే. నేను ప్రపంచమందు గల చరాచర జీవకోటి యందు ఆవరించి ఉన్నాను. ఏ పశుపక్షాదులు తీసుకున్నా బాబావారే ఉన్నారని ఎరుకతో జీవించాలి. ఈ జగత్తును నడిపించువాడును సూత్రధారిని నేనే. ఇక్కడ తేడా వస్తుంది. ఇప్పుడు బాబావారు ఏంటి? జగత్తుని నేనే నడిపిస్తున్నాను అంటాడు. మరి అమ్మవారి ప్రవచనాలకు వెళ్ళినప్పుడు ఈ జగత్తుని సృష్టించింది అమ్మవారు అంటారు. మీరు శివపురాణంకి వెళ్తే ఈ జగత్తును సృష్టించింది శివుడు అంటారు. విష్ణు పురాణంకి వెళ్తే ఈ జగత్తును సృష్టించింది విష్ణుమూర్తి అంటారు. గణేష్ పురాణంకి వెళ్తే ఈ జగత్తును సృష్టించింది వినాయకుడు అంటారు. ఏంటిది అంటే నువ్వు ఏ మూర్తినైతే ఆరాధ్యమూర్తిగా నమ్ముతున్నావో ఆ జగత్తు ఆయన ద్వారా ప్రారంభమైందని నమ్మడం ఆ భక్తుని యొక్క పరిపాటి. కాబట్టి బాబావారు ప్రకటించలేదా ఎక్కడా నేను దేవుడినని? ప్రకటించాడు ఈ అధ్యాయంలో. చాలామంది అంటారు బాబావారు ఎప్పుడు చెప్పుకోలేదండి నేను దేవుడినని అంటాం కదా. మరి ఇది ఎవరు చెప్పారు? ఇది ఎవరు చెప్పారు? బాబావారే చెప్పాడు. నేనే ఈ చరాచర జీవకోటిని ఆవరించి ఉన్నాను, ఈ జగత్తును నడిపించువాడను, సూత్రధారిని నేనే జగన్మాతను, త్రిగుణముల సామరస్యమును నేనే, ఇంద్రియ చాలకుడును నేనే, సృష్టి స్థితి లయకారకుడు నేనే అన్నాడు. మరి ఇది ఒక ఇబ్బందికరంగా మీకు అనిపించినట్లయితే శ్రీకృష్ణ భగవానుడు తీసుకోండి. శ్రీకృష్ణ భగవానుడు యాదవ కులంలో జన్మించిన తర్వాత ఆ కులంలో ఉండేటువంటి ఆయన సహచరులందరితో సంబంధ బాంధవ్యాలు పెట్టుకున్నాడు. అర్జునుడు ఏమని పిలిచేవాడు? శ్రీకృష్ణుడిని ఏమని పిలుస్తాడండి? బావా. సంబంధం ఉందా లేదా? బావా అని పిలిచేవాడు, అన్న అని పిలిచేవాడు, తమ్ముడాగా చూసేవాడు, బిడ్డలాగా చూసేవాడు, శత్రువులాగా కూడా చూసేవాడు. అంటే
శ్రీకృష్ణ భగవానుడి దేహంతో మానవ రూపంలో ధరించి వచ్చినప్పుడు ఆయనను ఆ దేహంకి అనుబంధం ఉన్నటువంటి అందరితో అన్ని రకాలుగా పిలిపించుకున్నాడు. కానీ భగవద్గీత అప్పుడు భగవాను వాచ అన్నాడు. అవునా? మరి భగవద్గీత చెప్పింది ఎవరు? భగవానుడు అన్నారు. విశ్వరూప సందర్శనం ఇచ్చింది ఎవరు? భగవానుడు. మరి అప్పటిదాకా భావం మరి సడన్గా భగవానుడు ఎలా అయినాడు? ఇది అరహస్యం. ఆ రహస్యం మీకు అర్థమైతే ఇది కూడా అర్థమైపోతుంది. కాబట్టి బాబావారు ప్రకటించారు, శ్రీకృష్ణ భగవానుడు ప్రకటించాడు భగవద్గీతలో. ఆయన విశ్వరూప తత్వాన్ని ప్రదర్శించాడు. మామూలుగా ప్రదర్శించాల, ఆ సందర్భంలో ప్రదర్శించాడు, అవసరం కాబట్టి ప్రదర్శించాడు. కాబట్టి నేనే జగన్మాతను, నేనే త్రిగుణముల సారాంశాన్ని అనేటువంటి సందర్భం వచ్చింది కాబట్టి బాబావారు ప్రకటించారు, తప్పేమీ కాదు. ఆ తర్వాత ఎవరైతే తమ దృష్టిని నాయందు త్రిప్పెదరో వారికి ఏ హాని కానీ బాధ కానీ కలుగదు. ఇది చాలాసార్లు చెప్పుకున్నాం. నన్ను మరచిన వారిని మాయ శిక్షించును. ఇది అద్భుతమైన మాట, మీరు ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సిన మాట. నన్ను మరచిన వారిని మాయ శిక్షించును. మాయ ఎవరు? మరలా ఇప్పుడు దాకా జగత్ అన్నాం, ప్రకృతి అన్నాం. మరి మాయ ఏంటి? మంచి చెడు, లాభం నష్టం, దుఃఖం సంతోషం, ఏ విధంగా ద్వంద్వాలు ఉన్నాయో ప్రకృతి మాయ కూడా ఉంది. మాయ ఒకటి ఉంది. మాయలో పడి కొట్టుకుంటున్నాడు రా వీడు అంటాం మనం. అంటే ఒక పొర ఆవహించేసింది. కామం అనేటువంటి పొర ఆవహించినప్పుడు వాడికి ఏం వావి వరుసలు కూడా తెలియదు, మాయ కమ్మేసింది. కోపం అనేటువంటి ఒక పొర గమ్మినప్పుడు వాడికి ఏది విచక్షణ తెలియదు, కోపంలో చంపేయడమో చావడమో చేస్తున్నాడు, మాయ ఆవహించింది. కాబట్టి మాయ అన్నది ఒకటి ఉంటుంది, అది దుర్గుణాల రూపంలో నిన్ను ఆవహిస్తుంది. భగవంతుడికి దూరం అయితే ఆ దుర్గుణాల రూపంలో ఉన్నటువంటి మాయ నిన్ను శిక్షిస్తుంది, నువ్వు నాశనం అయిపోతావు. కాబట్టి రావణాసురుడికి తెలియదా శాస్త్రం? రావణాసురుడికి తెలియనటువంటి ధర్మమా? ఆత్మలింగాన్ని ప్రతిష్టాపింపజేసుకున్నటువంటి గొప్ప శివభక్తుడు కదా, కాదా? మరి ఎందుకలా పతనమైనాడు? మాయ ఆవహించింది. దుర్యోధనుడి కంటే సామాన్యుడా? ఆయన రారాజు, సామాన్యుడు కాదు. పాండవులకి ఎవరైతే శిక్షణను ఇచ్చారో వాళ్ళే ఇచ్చారు, ఆయన కూడా గురువు ఒకడే. కానీ మాయ ఆవహించింది, అహంకారం రూపంలో మాయ ఆవహించింది. కాబట్టి దుర్గుణాల రూపంలో మాయ నీ చుట్టూ తచ్చాడుతూ ఉంటుంది. నువ్వు కాస్త లొంగావంటే ఆక్రమిస్తుంది, పట్టేస్తుంది. అంతే, పట్టేసిందంటే మాయ గమ్మేసింది. నీకు ఆ తర్వాత ఆ పొరలు విడిపోయేంత వరకు నువ్వు తప్పు చేస్తున్నావన్న విషయం కూడా నీకు తెలియదు. దాన్నే మాయ అంటారు. మాయ అని ఎందుకంటారంటే తెలియదు, అయోమయ స్థితిలో ఉంటాం. ఏదో ఒక రోజు భగవంతుడి అనుగ్రహం ప్రసరించి ఆ మాయ పొరలు తొలగినప్పుడు అప్పుడు ఏడుస్తావు కూర్చొని, అబ్బా ఎంత పొరపాటు చేశాను, ఎలా చేశాను ఈ తప్పు, మరి ఇప్పటిదాకా అనలేదే, ఇప్పటిదాకా ధ్యాస నీకు లేదే, మరి ఇప్పటికిప్పుడు ఎలా వచ్చింది? పొర తొలగిపోయింది, మాయ పొర తొలగిపోయింది. అసలు వాస్తవానికి భగవంతుడిని ఎందుకు నమ్మాలి అంటే మనల్ని ఆవరించి ఉన్నా లేదా ఆవరించబోతున్నా మాయ నుంచి కాపాడు అని. నువ్వు నా కోరికలు తెచ్చాల్సిన పని లేదు, నాకేం ఇవ్వాల్సిన పని లేదు. ఒకవేళ నేను మాయలో ఉంటే దయచేసి రక్షించు, ఒకవేళ మాయ నన్ను కమ్మబోతుంటే దయచేసి రక్షించు. వల ఎత్తుకొని ఉన్నాడు జాలరి, కొలంలో దిగాడు, మోకాట్లో నీళ్ళల్లో వల సర్దుతూ ఉన్నాడు వల. కాసేపట్లో వల ఇసురుతాడు. విసిరితే ఆ వల ఎంత విస్తీర్ణంలో పడిందో ఆ విస్తీర్ణానికి లోపల ఉన్నటువంటి చేపలన్నీ దాంట్లోకి వెళ్ళిపోతాయి. ఒక్కసారి లాగేస్తాడు పైకి, లాగేసాడంటే కూర అయిపోతాయి, అంతే, నాశనం, జీవితం పోయింది. ఇప్పుడు ఆ మాయ అనే వల నుంచి తప్పించుకోవడం ఎలాగా అనంటే, ఏ చేప అయితే ఆ సమయానికి వల వేసేటువంటి జాలరి పాదాల దగ్గర ఉంటుందో ఆ వల పడే అవకాశం లేదు. భగవంతుడి దగ్గర వల ప్రభావం పనిచేయదు. వల విసిరితే దూరంగా పడుతుంది, ఆ దూరంగా ఉన్న వాళ్ళు పడిపోతారు. కానీ ఈ చేప అదృష్టవశాత్తు ఆ జాలరి కాళ్ళ దగ్గరికి వచ్చేసింది.
ఇప్పుడు వలలో చిక్కుకోదు. అది వలలో చిక్కుకోవడం అంటే. నేను తిరుగుతూ ఉంటా, బయట తిరుగుతూ ఉంటా. బాబా వారి చూపు నా మీద ఉంది, ప్రమాదం రాబోతుంది, వలలో చిక్కుకోబోతున్నాం. అప్పుడు ఒక కేకేస్తాడు, అరే ఒకసారి మందిరానికి వచ్చిపోరా అంటాడు. అలా నువ్వు మందిరానికి వచ్చావు, నువ్వు ఇలా రాగానే ఒక యాక్సిడెంట్ అయింది. నువ్వు అలా వెళ్ళుంటే ఆ యాక్సిడెంట్ నీకు అయ్యి ఉండాలి. నిన్ను లాగాడు, వాళ్ళకి అయ్యింది. అర్థమైంది కదా? కాబట్టి ఆ మాయ అనే వలలో చిక్కుకోకుండా ఉండాలి. నువ్వు కానీ దూరం అయితే శిక్షిస్తుంది. పురుగులు, చీమలు తదితర దృశ్యమాన చరాచర జీవకోటి అంతయు నా శరీరమే, నా రూపమే. అదో సాయిబంధువులారే, సామాన్యమైన సందేశం కాదు, వాస్తవానికి మన జీవితాన్ని తరింపజేసేటువంటి సందేశం. దీనిని చదవడం కాదు, వినడం కాదు, మరొక్కసారి మననం చేసుకుని మాయలో ఉంటే కనుక ఆ మాయలోంచి బయటపడేసే సామర్థ్యం ఉన్నటువంటి సద్గురువు దగ్గరికి వెళ్ళాలి. ఇంకా సందేశం చాలా ఉంది, సమయం అయింది కాబట్టి నేను ముగిస్తా. సందేశం చివరిలో ఒక విషయం చెప్పాడు ఆయన. అదేంటంటే బద్ధకం, నిద్ర, చంచలమైన మనస్సు, దేహాభిమానం, ఈ నాలుగింటిని వదిలేయమన్నాడు ఈ 3వ అధ్యాయంలో సందేశం. ఇంకా చాలా ఉన్నాయి, అందులో ప్రధానమైనవి అంటే బద్ధకాన్ని విడిచిపెట్టు. బద్ధకం ఉండేవాళ్ళు తెలుసు కదా ఎలా ఉంటారో, పోవాలి, ఏం పోతావు లేబ్బా, రసంగా ఉంది 7 గంటలకు తెలుస్తుంది, ఏం పోతావులే అన్నది ఒక ఆలోచన కాదు, బద్ధకం. అది బద్ధకం. 7 గంటలకి ప్రారంభం అవుతుంది, 7:30 అయింది, పోదాంలే. ఇదేంటి? నిర్లక్ష్యం. ఇది అవగుణం, మాయ. మీరు అనుకుంటే కనుక సత్సంగానికి రావాలనుకుంటే సమయం మీ దగ్గర ఉంది. కాబట్టి బద్ధకాన్ని వదిలిపెట్టండి. నిద్ర, అతి నిద్రాలోలుడు తెలివి లేని మూర్ఖుడు అని ఎప్పుడో చెప్పబడింది. కాబట్టి అతి నిద్ర వదిలిపెట్టాలి. చంచలమైన మనస్సు, చేద్దామా వద్దా, వద్దు, చేయాలనుకుంటే చెయ్యి, వద్దనుకుంటే వద్దు. చంచలమైన మనస్సు మాయకి చిహ్నం. అది ఏ పని చేయనీదు, అలాగని చెప్పి ఓడకుండనీదు. చేస్తే బాగుంటుందని ఈ ప్రపంచంలో 100% మంది ఆలోచనలతోనే బతికి చచ్చిపోతారు. ఏం చేస్తున్నారంటే ఏదో ఒకటి తొందరపడి చేయడం ఎందుకు, ఆలోచించి చేద్దాం అంటుంటాడు. చూసినా వాడు ఎప్పటికీ ఏం చేయలేడు, వాడు ఆలోచనలతోనే బతికేస్తాడు. అలా కాకుండా చంచలమైన మనస్సు ఉంటే కనుక స్థిరపడేలాగా ఉండండి. చివరిగా దేహాభిమానం, ఈ శరీరం మీద కాస్త మమకారాన్ని వదిలిపెట్టుకోండి. ఎందుకంటే అది ఉండేది కాదు, అది శాశ్వతం కాదు, అది నీది కాకపోతే పోయింది. ఉంటుందా? ఉండదు. ఇది ఉండేది కాదు కాబట్టి లేని దాని మీద ఎందుకు అభిమానం? ఉదాహరణకు మీరు ఒక బాడుగింట్లో చేరారనుకుందాం. బాడుగింట్లో చేరిన తర్వాత దీన్ని ఇలా తీర్చిదిద్దాలి, ఇంత అద్భుతంగా పెట్టుకోవాలి, దీన్ని కట్టలు వేయించాలి, ఇలా ఆలోచిస్తామా? బాడుగింటికి ఆలోచించాం. అదే ఖాళీ చేసిపోయేదే కదా, మనకి ఎందుకు అంటామా లేదా? మరి ఇది బాడుగిల్లు, అద్దె ఇల్లు. ఇది ఈ శరీరం అద్దె ఇల్లు. ఈ శాశ్వతంగా నువ్వేం ఉండవు. ఉన్నా ఒప్పుకోడాడు, తల్లిదండ్రులు ఇక్కడి నుంచి. అరే టైం అయింది, ఖాళీ చేయి అంటాడు. నేను ఖాళీ చేయను, కుదరదు, ఖాళీ చేయాల్సిందే. నోటీస్ ఇచ్చేసే, నోటీస్ వెళ్ళిపోవాల్సిందే. వెళ్ళిపోవాలంటే నువ్వు ఎక్కడున్నా తీసుకెళ్ళిపోతాడు. నేను ఖాళీ చేయనండి, నాకు ఇంకో వారం టైం కావాలి, 2 నెలలు టైం కావాలి. కుదరదు నాయన, ఇల్లు ఖాళీ చేసే సమయం ఆసన్నమైంది. అందులో ఆయన ఎంత ఉంటుందంటే నోటీసులు ఇస్తాడు, కానీ ముందుగా నోటీసులు ఇస్తాడు. పాపం ఎవరో ఒక భక్తుడు అడిగాడంట, యముడు వచ్చి పాశాన్ని వేసి రా అన్నాడు. వాడిని రానన్నాడు. రానంటే ఎట్టబ్బాయి, కుదరదు, నువ్వు రా, టైం అయింది అన్నాడు. నువ్వు దుర్మార్గంగా ఉండవు, నీలాగా దుర్మార్గుడైన దేవుడు ఎవడైనా ఉన్నాడా? ఇలా అర్ధాంతరంగా తీసుకెళ్తావా అన్నాడు వాడు. అరే పిచ్చోడా, నా పేరే యమధర్మరాజు, ధర్మానికి నేనే ప్రతిరూపాన్ని. నా పేరు అధర్మరాజు కాదు, ధర్మరాజు. నేను సామాన్యుడు కాదు, ధర్మం తప్పను అన్నాడు. మరి ధర్మం తప్పకపోతే ఇప్పటికిప్పుడు వచ్చి ఖాళీ చేయమంటే ఎలా, వచ్చేయమంటే ఎలా అన్నాడు. కాదురా పిచ్చోడా, నీకు నోటీసులు ఇచ్చా, నువ్వు గుర్తుపెట్టుకోవాలా. ఏమి నోటీసులు ఇచ్చావు? 40 ఏళ్ళు వచ్చినప్పుడు నీ కంటి చూపుని మందగించేటట్టు చేశా. చత్వారం అంటారు. 199% మంది చత్వారం వస్తుంది. చత్వం అంటే 40 ఏళ్ళకు వచ్చే చత్వారం.
చత్వారం వచ్చింది అంటే అర్థం 40 దాటేవురా నోటీస్ ఇచ్చాడు. 55 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చినప్పుడు రెండో నోటీస్ ఇచ్చా, ఇంకా ముందుగానే. ఏది? తెల్లింటుకలు. తెల్లింటుకు వచ్చిందంటే నోటీస్ వచ్చింది. నోటీస్ బోర్డులో వేసారు, అబ్బాయి తల పండుతూ ఉంది, రాలిపోద్ది, జాగ్రత్త. మనం ఏం చేస్తాం? పడనిస్తావా? వేసి రంగేసి అద్దం చూసుకుంటే తల నెరవకూడదు, తల నెరిస్తే చచ్చిపోతావు భయం, కాబట్టి రంగేసేస్తే హాయిగా ఉండొచ్చు. రెండో నోటీసు కూడా నిర్లక్ష్యం చేసావు. మూడో నోటీస్ ఇచ్చినాడు, ఫైనల్ నోటీస్, పళ్ళు బీకేశాడు, దంతం బంగహ అయిపోయింది. అప్పుడు మనం ఏం చేస్తాం? షెట్టు. అప్పుడు అన్నాడు, ఇన్ని నోటీసులు నీకు పంపిస్తే నువ్వు విడిచిపెట్టేసి నన్ను అధర్మం అంటావే దుర్మార్గుడా, కాబట్టి నీకు సమయం లేదు రా అన్నాడు. అర్థమైంది కదా? కాబట్టి దేహం మీద అభిమానాన్ని కాస్త వదులుకోండి. అంటే స్నానం చేయకుండా ఉండమని, బట్టలు కట్టుకోకుండా ఉండమని కాదు, దానికి ఎంతవరకు సేవ చేయాలో అంతవరకు చేయండి. దానికి బాబావారు ఏం చెప్పారు తెలుసు? అద్భుతమైన మార్గం. ఈ దేహాన్ని ఎలా చూసుకోవాలి బాబా అన్నప్పుడు, రౌతు తన గుర్రాన్ని లక్ష్యం చేరే వరకు ఏ విధంగా జాగ్రత్తగా కాపాడుకుంటాడో ఆ విధంగా శరీరాన్ని చూసుకోవాలి. గుర్రపు రౌతు గమ్యాన్ని చేరాలంటే గుర్రం బలంగా ఉండాలి కదా. గుర్రం బలంగా ఉండాలి, గుర్రం ఆరోగ్యంగా ఉన్నప్పుడే గమ్యాన్ని చేరగలడు. అందువల్ల ఈ శరీరం ఆరోగ్యంగా ఉండాలి, శుష్కించకుండా ఉండాలి, జబ్బులు పాలు కాకుండా ఉండాలి, నీరసం లేకుండా ఉండాలి. దానికి కావాల్సిన ఆహారం, ఆ సదుపాయాలు ఇచ్చి మమకారం పెట్టుకోవద్దు. ఒకవేళ నువ్వు బ్రహ్మాండంగా పోషించినా అర్ధరాత్రి అపరాత్రి ఈ అద్భుతమైన భారీ కాయాన్ని కూడా లేపుకెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అది గుర్తెరగండి. కాబట్టి సాయి బంధువులారా, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు ఖచ్చితంగా 3వ అధ్యాయాన్ని మరొకసారి చదవండి, ఒక్కసారి వినండి. యూట్యూబ్లో కూడా మనకి సత్సంగాలు పెడుతున్నాం కాబట్టి యూట్యూబ్లో మరొకసారి వినండి. ఆ యూట్యూబ్ లింక్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు నెంబర్ ఇస్తే మీకు ఆ లింక్ పంపిస్తాను. ప్రతి సత్సంగం అందులో వస్తుంది. మీ పేరు కానీ నాకు ఇస్తే, ఫోన్ నెంబర్ ఇస్తే అప్లోడ్ అయ్యే ప్రతి వీడియో మీరు చూడొచ్చు. దాదాపు 500 పైన ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఉన్నాయి అందులో, కాబట్టి చూడొచ్చు. అది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా రేపు ఆదివారం జరగబోయేటువంటి సాయి సత్య వ్రతం మరొకసారి నేను చెప్తున్నా. సాయి సత్య వ్రతం ఉచితంగా నిర్వహిస్తున్నాం. ఉచితం అంటే ఇందాక ఒక మాట చెప్పాను. ఉచితం అంటే అది పాల్గొనే వాళ్ళకు ఉచితం, వస్తువులు ఉచితం కాదు. అవి ఎవరో ఒకరు దాతలు ఇవ్వాలి. మీకు కనుక ఆ సాయి సత్య వ్రతానికి ఇదో మా సంకల్పం మేరకు మేము కూడా కొంత సహాయం చేస్తామంటే మీరు చేయొచ్చు, ఇబ్బంది లేదు. ధన సహాయం చేయొచ్చు, చేసి అందులో మీరు ఒక భాగం కావచ్చు. అలాంటి ఉద్దేశం ఎవరైనా ఉంటే కూడా చెప్పండి. మేము ఆ కార్యక్రమానికి ఇంత ఇవ్వదలుచుకున్నామంటే బ్రహ్మాండంగా ఆనందంగా తీసుకుంటాం, ఇబ్బంది లేకుండా. అది రెండోది. మూడోది, ఈ నెల 25, 26, 27 తేదీల్లో సాధనా సత్సంగాలను జరుగుతున్నాయి. నెల్లూరులో మేము జరిపిస్తున్నాం. చాలామంది తెలియదేమోనని చెప్తున్నా. సాధనా సత్సంగాలు 3 రోజులు. 25వ తేదీ శుక్రవారం, 26 శనివారం, 27 ఆదివారం. అందుకు రిజిస్ట్రేషన్లు 2 నెలల నుంచి జరిగాయి. దాదాపు రాష్ట్రం నలుమూలల నుంచి కూడా 60-70 మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఫ్రీ, డబ్బుల్లే, రిజిస్ట్రేషన్ ఫీజులే. చేయాల్సిందంతా 3 రోజులు ఉదయాన్నే 9:30కి రావడం, సాయంత్రం 5:30 దాకా ఉండడం, అద్భుతమైన సత్సంగాలు వినడం, మధ్యాహ్నం అన్నప్రసాదం పెడతారు, టీ స్నాక్స్ ఇస్తారు, సాయంత్రం రావడం. మీరు ఈ అవకాశాన్ని మీరు ఎక్కడా పొందలేరు. ఇప్పటి వరకు లేదు కూడా, జరగల. ఎందుకని జరగలేదంటే ఎప్పుడు సత్సంగాలైనా 1-2 గంటలు అంతే. కానీ 3 రోజుల పాటు అద్భుతమైనటువంటి ఉపన్యాసాలు డిజైన్ చేశాం మేము. సాయిదాసు గారని శ్రీశైలం నుంచి వస్తారు, మా గురువు గారు. సుబ్రహ్మణ్యం రెడ్డి గారని సాయి టీవీలో ఆయన అందరికీ పరిచయం. సాయిదాసు గారు కూడా సాయి టీవీలో అనేక ప్రసంగాలు చేశాడు. 3వది నేను. కాబట్టి మా ముగ్గురి కాంబినేషన్లో 3 రోజుల పాటు జరుగుతున్నాయి. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా నాకు మీ పేరు ఇవ్వండి, నేను రిజిస్టర్ చేసేస్తాను. మీరు 25వ తేదీ ఉదయాన్నే 9 గంటలకు వచ్చేస్తే సాయంత్రం వరకు హాయిగా ఉండి రావచ్చు. కాబట్టి సాయి బంధువులారా, రేపు శ్రీ సాయి సచ్చరిత్ర 4వ అధ్యాయం మీద మనకు సత్సంగం ఉంటుంది. ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి, సాయినాథ్ మహారాజ్కి, సాయినాథ్ మహారాజ్కి స్వస్తి.